దేవుని యొక్క ఆరాధనలోకి వెళ్ళడానికి సిద్ధపడదాం. జాగ్రత్తగా కొంత సమయం, కొద్ది మాటలు, ఎక్కువ సమయం కాదు, శ్రద్ధగా వినటానికి మనము సిద్ధం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా ఈ సమయంలో మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి యుండునుగాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఇంతవరకు దేవుని యొక్క చిత్తమును బట్టి ఆయన నామాన్ని కీర్తించుకున్నాం. ఆయన నామాన్ని స్తుతులతో ఆరాధించుకొని మహిమపరుచుకున్నాం. సమయంలో పౌలు గారు తిమోతి గారికి ఈ పత్రికను రాస్తున్నప్పుడు తిమోతి గారికి కొన్ని హెచ్చరికలు చెబుతూ ఉంటాడు. ప్రతిదీ కొన్ని హెచ్చరికలు ఉంటాయి. ఇక్కడ 2వ పత్రికలో మీరు చదివినప్పుడు కానీ సంఘంలో ఎలా ఉండాలి, సంఘంలో బాధ్యతల గురించి, సంఘములో కట్టుబాటుల గురించి, సంఘములో ఎవరితో ఎలా ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది చక్కగా చెబుతూ ఉంటాడు. నువ్వు యవనవుడివి కాబట్టి యవన కాలంలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోయ్యా. ఎందుకంటే యవనస్తులకు ఉడుకు రక్తం, తొందర ఎక్కువ, ప్రతిదానికి తొందర. ఏదైనా అంటారు చూడండి, ఏదొచ్చినా కూడా ఆపుకోలేరు. కంట్రోల్ తప్పేసి మాట్లాడటమైనా, కొట్లాడటమైనా, ఏ విషయాలైనా కూడా తొందరపాటు ఉంటుంది. కాబట్టి నా తర్వాత ఈ సేవ నువ్వు చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. నీవు అనేకులు ఎదుట మంచి సాక్ష్యం నిలుపుకోవాలి. నీ సాక్ష్యం ప్రాముఖ్యం. రాత్రి చెప్పాను, బాగా గమనించాను. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. నేను ఒక ప్రదేశంలోనికి వెళితే నా సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. నేను ఒక ప్రాంతంలోనికి వెళితే సాక్ష్యం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉన్నప్పటికీ దేవునిలోనికి వచ్చిన తర్వాత జీవితం అనేది మారాలి. ఎందుకయ్యా అలా ఉంటే ఇబ్బంది ఏం లేదంటే, ఎలా ఉన్నా ఇబ్బంది ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఇక్కడ ఆయనతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, అక్కడ 11వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ మనం చదువుదాము. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఏమి సంపాదించుకోవాలంట? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. ఇవి ఎక్కడున్నాయి సంపాదించుకోవటానికి? ఏడ దొరుకుతాయి? అక్క దేవుని దగ్గర దొరుకుతాయి. అంతేనా? ఏడా దొరుకుతాయి? మనలో ఉంటాయి. ఆలోచించాలి. సంపాదించుకోవాలంటే ఎక్కడో ఉన్న వాటిని సంపాదించుకోవాలంటే మన దగ్గర లేనివి మనము కష్టపడితే వచ్చేది సంపాదించుకోవటం అనేది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ఏటని నువ్వు సంపాదించుకోవటానికి ప్రయాసపడమన్నాడు. ప్రయాసపడటం అంటే కష్టపడాలి. ఇప్పుడు ఎవరు కష్టపడుతున్నారు చెప్పండి అక్క? కష్టం ఏడుంది? కష్టం అనేది
కరువు అయిపోయిన రోజులు ఉన్నాం. కష్టమేమైంది మీకు తెలిసే తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తుంటాను, ఏమనుకోవద్దు. కంది కోయటం కష్టమైపోయి మిషన్ తెచ్చుకున్నాము, అంతేను కాదు. తర్వాత అదేంది శనగ కానీ ఏదైనా కష్టమైపోయి ఏం చేసాం, మిషన్ తెచ్చుకున్నాం. ఇంకా రెండోది కట్టెల పొయ్యిలో ఓపటం కష్టమైపోయి గ్యాస్ పొయ్యి తెచ్చుకున్నాం. గ్యాస్ పొయ్యి కాడ కూడా నిలబడటం ఇబ్బంది అనుకొని కుక్కర్ తెచ్చుకున్నాం. కుక్కరేనమ్మా? కరెంట్ కుక్కరేనా? ఓకే, మంచిది, స్తోత్రం. ఇంకా తర్వాత కొన్ని రోజులు చూస్తే బట్టలు ఉతకడం కష్టమైపోయి వాషింగ్ మిషన్ తెచ్చేసుకున్నారు. ఇప్పుడు కష్టపడే వాళ్ళు ఎవరున్నారు అక్క? ఏమీ లేదు. శరీర సంబంధమైన వాటి కోసమే కష్టపడటానికి ఇష్టపడని వాళ్ళు కనపడిన దానికోసం కష్టపడతారా? ఎంత పిచ్చి! చూడండి, 10 లక్షల రూపాయలు వస్తాయంటేనే కష్టపడటానికి ఇష్టం లేదు జనాలకు. కందులు అమ్ముకుంటే ఇదిగో మిషన్ కంటే కూడా మనం కోసుకొని మనం చూసుకుంటే శుభ్రంగా ఉంటే ₹1 ఎక్స్ట్రా అవుతుంది, బాగా ఉంటుంది, మిషన్తో అవసరం లేదు అంటే ఈ కష్టం అంతా ఎవరు పడతాడు? ఒక 5,000 ఇస్తే పోతుంది అనే రోజుల్లో ఉన్నాం. అలాగనే దేవుని యొక్క భక్తిని కూడా ఏం చేశారంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అక్క. ఏం చేస్తున్నారు? డబ్బులు ఇచ్చి కొని వెళ్తున్నారు. భక్తిని కొంటరా? కొంటరు? ఆమేన్. నిజం చెప్పాలి, భక్తిని కొంటరా? కొనలేరు, కానీ కొంటున్నాం కదా. ₹100 ఒక భక్తి, ₹1000 ఒక భక్తి, ₹1,00,000 ఒక భక్తి, అంతే కదా. ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే మనకు సంబంధించినటువంటి లోక సంబంధమైనటువంటి భక్తిలో చూసినప్పుడు అక్కడ పద్ధతులు, అక్కడ ఒక ప్లాట్ఫామ్స్ ఉండేసి ₹100 ఒక రకమైనటువంటి భక్తి. బాగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రతిదీ నేను వివరించి చెప్పను, మీరే అర్థం చేసుకోవాలి. ₹1000 ఇస్తే ఒక రకమైన భక్తి, 10,000 ఇస్తే ఒక రకమైన భక్తి, అదే ₹1,00,000 ఇస్తే ఒక రకమైన భక్తి. ఇది భక్తి అంటే దేవుడు కొనుక్కోవటం. అంటే నీలో ఉన్నది కాదు దేవుడిని. నేను ₹100 ఇచ్చానంటే నీకంటే ముందు పోయి దేవుడితో మాట్లాడొస్తాను. నేను 500 ఇస్తే నీకంటే ఇంకా ముందు తీసుకుపోతాను. నేను ₹1000 ఇస్తే ఇంకా నీకంటే ముందు పోయి వస్తాను. నేను 10,000 ఇస్తాను, అసలు నాతో వచ్చి కూర్చుంటాడు దేవుడు. నేను ₹1,00,000 ఇస్తాను, దేవుడి స్థానంలో నేనే కూర్చుంటాను. అంతే కదా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే దైవజనుడితో మాట్లాడుతున్నాడు. ఎవరితో? దేవుని సేవకులతో మాట్లాడుతున్నాడు. దైవజనుడితో ఏమంటున్నాడు? నీవైతే కొన్నిటిని విసర్జించమన్నాడు. అవేంటో వాటి గురించి మనకు వదిలేద్దాం. దైవజనుడు అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి, తన సేవకు పిలుచుకున్నటువంటి వాళ్ళందరూ దేవుని దైవజనులే. ఇప్పుడు మిమ్మల్ని కూడా చాలాసార్లు చెప్పాను, మిమ్మల్ని కూడా ఏమన్నాడు? మనందరినీ కూడా ఏమన్నాడు దేవుడు? మనం ఏమన్నాడు అంటే మిమ్మల్ని రాజులైన యాజక సమూహము. ఇప్పుడు కొన్నిటిని విసర్జించమన్నాడు, విడిచిపెట్టా, వదిలేసా, వాడితో నీకు పని లేదు. వీటిని సంపాదించుకోమన్నప్పుడు కష్టమైపోయినటువంటి రోజుల్లో సంపాదించుకోవడం కష్టం కదక్క. సంపాదించాలంటే కష్టపడాలంటే కష్టం, మీకు తెలిసి తెలియదు. ఒక ₹100 సంపాదించాలి ఎంత కష్టం చెప్పండి. ఒక ₹20 సంపాదించాలి ఎంత కష్టం చెప్పండి. ఏముందయ్యా, చెట్టు కింద కూర్చుంటే 5 నిమిషాలు సంపాదించు అనుకుంటున్నారు. అవి ఉండవు. ఉంటాయా? ఓరకు వచ్చినాయి బండి ఉంది కదా మీకు, అది తెలుసు కదా. ఓరకు వస్తే చాలా మంది ఏం చేస్తారు? సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటారు, వేలు వస్తుంటాయి. వచ్చినంత దోడు కూడా ఉండవు. చెట్ల కింద కూర్చొని పేకాట ఆడుతుంటారు, లక్షలు వస్తుంటాయి. వచ్చినంత దోడు కూడా ఉండవు. టీవీల మీద కూర్చొని బెట్టింగ్లు పెడుతుంటారు, వేలు పెడుతుంటారు, లక్షలు పెడుతుంటారు. వచ్చినంత దోడు కూడా ఉండవు. కష్టపడ్డే నిలబడాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే బాగా గమనించి ఆలోచించండి, ఊరకనే సంపాదించుకోవాలనుకుంటున్నారు. కొన్నింటిని ఎలా వస్తాయి? అవును, మరి ఊరక ఎట్టంటే పాస్టర్ గారు మీ ఇంటికి వస్తే ₹500 కాదు ₹1000 ఇస్తానంటే నేను ఎత్తిని ప్రార్థన చేసిపోతాడు. అదే నువ్వు డబ్బులు అయినాడు అయితే నేను ఇంటికి ఎందుకు పోతాడు, నువ్వే రా నా ఇంటికి ఉంటాడు. అర్థం కదా? ఊరకనే అంటున్నారా? ఇప్పుడు అన్నిటికీ మూల స్తంభం ఏమైంది? అన్నిటికీ మూలరాయి ఏమైంది? మనం అనుకున్నటువంటి యేసు ప్రభువుని పక్కన పెట్టేసి డబ్బుని తెచ్చిపెట్టాం. మనం పాస్టర్ నేను కొనవచ్చు, చర్చి నేను కొనవచ్చు, అవసరమైతే 100 మంది విశ్వాసం నేను కొనేయచ్చు. 100 మందిని కొంటరా? మనిషికి 200 ఇస్తానంటే ఎందుకు రాడు ప్రార్థనలు? ఎవరు చెబుతారా అంటే ఎవరు చెప్పేదేముంది? ఓ అన్న మామూలు కట్టుకున్నారు, పిచ్చి లోకంలో ఉన్నారు.
ఎంత కోరుకుంటున్నారు తెలుసో తెలియదు మీకు, అర్థం కావట్లేదు ఇంకా భక్తి. ఇంతకుముందు రోజులు అనుకుంటున్నారు ఇంకా పబ్లిక్ ఎక్కువైపోయింది. దొరికి రోజులలో ఏం చేసేవాళ్ళు తెలుసా, లారీలు పెట్టుకు తోడుకునే వాళ్ళు వచ్చి ఇలా కాడికి వచ్చి ప్రార్థనకు రక్క, ప్రార్థన కొత్తవా, ఆడ బాగా చెబుతారంట, ఏమవుతుంది నీ రోగం పోద్దంట. ఏంది బిజినెస్ నాకు అర్థం కాదు. ఇది బిజినెస్, దీని భక్తి అని నేను అన్ను. ఒకవేళ నేను నమ్మినటువంటిది అసత్యమైతే నేను నరకానికి పోయినా కూడా ఇలాంటి పబ్లిసిటీ, ఇలాంటి బిజినెస్ నేను భక్తి అని నమ్మను. అసలు నేను నమ్మను. ఎందుకంటే కొన్నిటిని విసర్జించాము, ఇప్పుడు నీతిని సంపాదించుకో. అక్కడికి వచ్చాను నేను పిలువగానే, ఎవరు ప్రసాద్ వచ్చాడు, ప్రకాష్ అన్న ఆడ ప్రార్థన వల్ల జరుగుతుంది, నువ్వు రావాలన్నాడు. ఓకేలే రేపు పొద్దున్న చూస్తానంటే అబ్బా ఖచ్చితంగా రావాల్సిందే అని కాకబట్టాడు. మొహమాటం కోసం పోయాడు. మొహమాటం కోసమే, భక్తితోనా? భక్తి అనుకోరా, మొహమాటం కోసం పోయి కూర్చున్నాను. ఆడ చూస్తాడు జనాలు చూడు ఎంతమంది వచ్చారు. ఇంకా నాకు ట్రాకింగ్ చెప్తుంటాడు పక్కన కూర్చొని. చూసినవా, అదిగో అల్లదిగా ఆ మనిషి ఇంతకు ముందు వచ్చేటప్పుడు కాళ్ళు లేవు, వీడికి వచ్చిన తర్వాత కాళ్ళు వచ్చినాయి. ఆ మనిషి పిచ్చి తాగుపోతాడు, వీడికి వచ్చిన తర్వాత బాగుపడ్డాడు. ఇంకా నాకు ఏమంటే చెప్తుంటాడు. ఇంకా అయిపోయిన తర్వాత జరిగింది కదా ప్రార్థన అంటే, బాగా జరగలేదంటే దేవుడు ఏమన్నా చెబుతాడు, అబ్బా అట్ట జరిగిందంటే ఆడ జరగలేదు. అదొక రకమైనటువంటి ఫీలింగ్, మనుషులకు అర్థం కానిటువంటి భక్తి. నీతి ఆడుంటే దీని దగ్గర ఇంటికి వస్తాడు, రాత్రి ప్రార్థనకు వచ్చాను కదా ప్రకాశం అన్న పొద్దున్న లేగానే ఇలాగా ఆ టీవీ తాగటానికి పోయి మంది వేసుకొని వచ్చేస్తాను. ఏందిరా రాత్రి ప్రార్థన పెట్టి, నాకేడ ప్రార్థన మీద భక్తి ఉంది, వాళ్ళు ఏదో పొద్దుగూకులు పిలుస్తుంటే పోయాను, నేను ఎందుకు పోతా అసలు? మరి ఎందుకు పిలిచాడు అంటే, ఒకవేళ ఆడికి వచ్చి మారుతాడేమో. యాడిగుణ మారడు. మారాలనుకున్నాడు దేవుని మీద ఇష్టం ఉంటేనే రావాలి, బలవంతం వల్ల రాకూడదు. నేను అదే చెప్తున్నాను, బలవంతంగా ఎవరిని బలవంతపు మత మార్పిడి అనేది జరగకూడదు. ఇష్టంతోనే రావాలి. ఎలా వస్తారంటే, మీకు చాలాసార్లు చెప్పాను, ఆకలి అయితే అమ్మ గుర్తొస్తుంది, వెంటనే వస్తాడు. ఇప్పుడు దాకా పిలిచిరే అలా అడిగిపోయి ఎగ్గి పెడదామంటే ఇటు చూస్తుంటాడు, వినపడి ఉంటుంది. అలా అక్కడ దాకపోయి మీ నాన్న చూసిరామంటే ఆ బాలు పట్టుకోవడం, బ్యాడు పట్టుకొని ఇటు వాళ్ళు తిరుగుతుంటాడు. నేను అసలు పడుచుకోడు అంటాడు, వాడికి ఇనిపడలేదు అంటారు. అంత లేదు, ఇనిపడింది, నువ్వు పిలిస్తే వచ్చేదేంది. ఒక అరగంట తోడు అట్టి ఇటు తిరుగుతాడు, ఆ గాని వేసుకొని, ఆ బండి అమ్మటి, ఈ కుక్కలు అమ్మటి, ఈ ఇళ్ళ అమ్మటి, ఈ వీధులు అమ్మటి తిరుగుతాడు. లోపల ఎలుకలు ఉంటాయిగా, ఉంటాయి కదక్క, ఎలుకలు ఉంటాయి ఉండవా? మీరందరూ అన్న మాట ప్రకారం ఆకలి పేగులు అరుతుంటాయి, కొయ్యి అంటుంటాయి లోపల కుక్క పిల్లలాగా. పేగులు అరుతుంది అంటే ఆకలి చంపుతుందని. ఇప్పుడు వచ్చి అమ్మా ఏంది బంగారం, ఆకలి అవుతుంది, అన్నం వేస్తావా, రాయ తిందు. అప్పుడు నువ్వు అన్నం వేస్తే, అన్నంతో పచ్చడి వేస్తే బంగారంలా కలుపుకొని తింటాడు. అదే నువ్వు ఇష్టం లేకుండా బిర్యానీ పెడితే వద్దు పొమ్మని మూతి ముడుచుకొని అడుగుతాడు. దేవుని కోసం వచ్చేవాడు, దేవుని యొక్క విలువ తెలిసి అవసరమై వచ్చేవాడు దేవునిలో బాగుపడతాడు. అంతే. ఎవరైనా ఏదో రమ్మన్నారని, ఏదో ఫీల్ అవుతారని, ఏదో మొహమాటాల కోసమని. మనవరు అంటున్నారు, ఎందుకు వచ్చామంటే మా ఓరకి ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇబ్బంది పడలేక ఒకసారి వచ్చిపోతే వాడి బాధ తగ్గిపోతే వచ్చినాను అన్నాడు ఒకడు. ఇంటి చుట్టూ తిరగమన్నారు, నిన్ను పోయి అంటే వస్తే బాగుపడతాను, అట్టొస్తే బాగుపడరు, నీ బాధ తప్పించుకోవడానికి వచ్చాడు. ఆడికి వచ్చి కూడా నలుగురిని పాడు చేసిపోతాడు. మనం అదనుకోవచ్చు, మందిరంలోనికి వస్తే బాగుపడతానంటే మందిరంలోనికి వస్తే కాదు బాగుపడాల్సింది, మనస్సులో దేవుని మీద ఆలోచన వస్తే బాగుపడతాడు ఎవరైనా. ఇప్పుడు సంపాదించుకోవాల్సింది ఇదేంటంట, నీతి. అంటే మా ప్రజల దగ్గర ఏమి లేదు, నీతి లేదు. ఇప్పుడు నీతి సంపాదించాలంటే దేవుని దగ్గరికి వచ్చి నీతి ఎక్కడ దొరుకుతుందో అడగాలి. ఏంది? నీతి ఎక్కడ దొరుకుతుందో అడగాలి. నీతి ఎక్కడ దొరుకుతుందో అడిగితే ఈ బంగారం పుటమైనటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నీతి దొరుకుతుంది. కూర్చొని బైబిల్ చదవమంటున్నాను, చదువుతారు చెప్పండి. మీరందరూ దయచేసి ఏమనుకోవద్దు. కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని బైబిల్ చదువుతారు. మా చెట్టు కింద కానీ, ఇంట్లో కానీ, ఆ బెడ్ మీద కానీ కూర్చొని చదివేవాళ్ళరా. చెవుల్లో ఏం ఫోన్స్ పెట్టుకొని, సెల్లులో పాట పెట్టుకొని అంటుంటే వెళ్తారు. ఏం బాబురా, ఏమ్మా నాకు కూడా తెలియదు బాబు. అంతే కదమ్మా. పొద్దున్నే లేగానే మీ ఇంట్లో టీవీ ఉండాలి, టీవీలో ఆరాధన ఛానల్ రావాలి, ఆ ఆరాధన ఛానల్లో వాక్యం రావాలి, నువ్వు మాత్రం బయట బట్టలు ఎత్తుక్కోవాలి. అంతేనా కదా?
ఆడ వాక్యం వస్తేమి, లేకపోతే అదేదో చిరంజీవి పాట వస్తేమి, వెంకటేశ్వర పాట వస్తేమి, లేకపోతే ఇంకొకళ్ళ పాట వస్తేమి, లేకపోతే ఇంకొక పాట వస్తే నువ్వు బయట పట్టుకునే దానికి టీవీలో వచ్చే పాట ఉంది కదా, నాకు అర్థం కాదు. ఎవరు అసలు మారినట్టు నాకు అర్థం కాదు. ఇక్కడ ఆలోచించండి. నీతి కలిగి ఉంటే ఆ ఆసక్తి ఎలా ఉంటుందంటే, దేవుని నీతిని నేర్చుకోవాలని తపనతో, ప్రార్థనలతో, యాచనలతో దేవుని మాటల కొరకు రాత్రింబగలు ప్రయాసపడి కూర్చుంటాడు. ఆడంతే పొద్దుగూకులు చెప్పినోడికి నీ కాడి నీ బయటకు పోయి సిగరేట్ వస్తాడు తగిడడం. నువ్వేమంటావు అంటే, ఇప్పుడు దాకా నేను చెప్పింది నువ్వు చేసి వచ్చింది ఏంటంటే, నీ పని నీది, నా పని నాది. బాగుంటుంది కదా, నీ పని నీది, అవునా కాదు? నీ పని నీదే. ఇప్పుడు మా అమ్మాయికి చాలాసార్లు చెప్తాను నేను, ఆ చెవులలో పొలాలు పెట్టుకోవద్దు, చెవు పోతే నీ పడుతుంది, నేను పిలవలేక చచ్చిపోతానని. ఆ చెవి ఏమవుద్ది, అలవాటైంది కాబట్టి ఏమవుద్ది చెప్పండి మీరు. చెప్పడానికి చెవులలో ఏం తిప్పుకుని అలవాటు ఉందా? ఏమవుద్ది, పొలవల అంటుండదు ఎప్పుడు, ఏదో ఒకటి తిప్పుదామని. అలాగే వాళ్ళ నోరు కొడక ఆ టైం రాగానే అది పీకుతుంటది, రా దమ్ము దాగుదురా, పానుపరాకేసుకుందురా అని. అంతే, అలవాటు తప్పించుకోమంటే కష్టం కదక్క. అప్పుడు ఏమంటారు తెలుసా, నీకేం తెలుసు, నాకు ఎంతమంది ఏదో ఉంది. ఏమి లేదు, మరి ఏమి లేకుండా ఎందుకు తిప్పుకుంటుంది? ఎందుకమ్మా ఏమి లేకపోతే ఉదాహరణ చెప్పు, ఏమని పోతులే ఎగ్జాంపుల్, ఏమి లేకుండా ఎందుకు తిప్పుకుంటున్నాం? ఏదో ఉన్నట్టు. అలాగే వాళ్ళకు కూడా నువ్వు ఎంత చెప్పినా బయటకు పోయి సిగరెట్ తాగుతాను వాళ్ళకి ఎక్కేది, అవునా కదా? నువ్వేమన్నాను ఏందన్నట్టు అంటున్నావు అంటే, నిజాలు ఎట్లా ఉంటాయి, అబద్ధాలు బాగుంటాయి. దేవుడు ఆశీర్వదించును కాకంటే అబద్ధాలు, నిజాలు బాగా కష్టం, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. నువ్వు చెప్పి ఒకసారి బయటకు పోయి సిగరెట్ తాగొచ్చి మళ్ళీ కూర్చొని యేసయ్యా నీ నామమే నాకు సర్వమని పాడుతుంటాడు. మరి ఇప్పుడు ఏంది అసలు అర్థం కాలేదు. మనం ఒకరోజు ప్రార్థనకి వెళ్ళాం కదమ్మా, 9వ పాడు ప్రార్థనకి వెళ్ళాం, సువార్త పరిచర్యకి వెళ్ళాము. అక్కడ ఏదో ప్రార్థన అయిపోయింది, అక్కడ ఏదో వాళ్ళు ప్రేమతో భోజనం ఏర్పాటు చేశారు. మనం వద్దని లేదు, ఓకే అనుకున్నాము. ఆ 2 రోజులు ఒక్కళ్ళ భోజనం పెట్టడానికి రాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర మందు వాసనే. ఇటు వాళ్ళకి పెట్టుకొని ఎటు పెడుతున్నారు ప్లేట్లో భోజనం. అయ్యా సార్ ఏంటి ఇటు తిప్పుతున్నారు, ఇటు తిరిగి మాట్లాడుతున్నారు, మాకేం తిరిగి మాట్లాడుతున్నారు. నిజాలు అట్నే ఉంటాయి. మరి వాళ్ళకి ఎంత భక్తి చెప్పిన ఎక్కువ తగ్గ. ఇలా ప్రార్థన జరుగుతుంటే బయట వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు పక్కన. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. ఈరోజు ప్రార్థన, నీతిని సంపాదించుకోవడానికి ఎన్ని గంటల మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నావు చెప్పు, నాకు అర్థం కాదు. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని గంటలు బైబిల్ చదువుతున్నావు, రోజుకి ఎంత దేవుని నీతిని నేర్చుకుంటున్నావు, నేర్చుకున్న నువ్వు 10 మందిలో ఎలా ప్రవర్తిస్తున్నావు, అది ప్రాముఖ్యమైనది ఇక్కడ. ఎవరేమన్నా సర్దుకుపోతాం ఏంటంటే ఎదురు తిరిగి గొడవలు పడదామా? ఆలోచించండి, ఎదురు తిరిగి కొట్లాడుకుందామా? దేవుడు ఏమన్నాడు, మూర్ఖుల మధ్యలో ఉన్నప్పుడు నీ నోటిని ఆమేన్ మూతికి ప్లాస్టర్ వేసుకోమని చెప్పారు. కళ్ళే పెట్టుకోమన్నాడు కదమ్మా, అదే కదా మూతికి ప్లాస్టర్ అంటే కళ్ళే. అదే నువ్వు నోరు మాట్లాడదు, వాళ్ళు మాట్లాడుతున్నాడు, నువ్వు మేడకొండు. ఏది నువ్వేం చెప్పేందంటే మీరు ఎలా చెబుతా అంతానండి. ఏం చెప్పినా కూడా తలకాయ నొప్పిపోతుంది. ఇటు వాళ్ళు చెప్తేనేమో వీళ్ళకి కోపము, ఇటు వాళ్ళు చెప్తే వీళ్ళ కోపం. వాళ్ళు అంటారు చూడు, ఎడవమంటేనేమో పాముకా కప్పుకా, పాము కోపం. కరవమంటేనేమో ఇప్పుడు వాళ్ళకెళ్ళి చెప్తేనేమో మన ఇంట్లో వాళ్ళు నాకెళ్ళి ఉన్నావు, నాకెళ్ళి నీతి చెప్పవా ఏందంటాడు. లేదు వీళ్ళకెళ్ళి చెప్తేనేమో మీ ఇంట్లో వాళ్ళు కాబట్టి మీకెళ్ళి చెప్పాను, నువ్వు ప్రార్థన పోతావు, నీళ్ళు నీతి అంట. అందుకని నోరు మూసుకోవడం అక్కడ, అంతే దక్క. ఇంట్లో వాళ్ళ మీద ఎలా చెప్పలేము, బయట వాళ్ళని కరెక్ట్ అని చెప్తేనేమో వాళ్ళు ఏమంటారు. ఇప్పుడు ఏమి అర్థం కాదు మనకు, అందుకని నోరు మూసుకొని కూర్చోవడం కొన్ని దగ్గర. కానీ మనకేమవుతుంది అక్కడ, మేన్ రోసం, పౌరుషం, లేనిపోయినటువంటి ఒక తత్వం. మా వాళ్ళనే అంటావా? ఏ వాళ్ళు? మా వాళ్ళు అంటే మాదంతా ఒక కోణ, మేమంతా ఒక జాతి, మేమంతా ఒక తెగ, మేమంతా ఒకటి. దుర్మార్గులం, అబద్ధికులం, పాపాత్ములం. మీరు మళ్ళా మా వాళ్ళు అంటే కులము బద్దము ఇదేసుకురావద్దు. మేమంతా ఒకటి. ఏంటంటే మేమంతా అబద్ధములు ఆడేవాళ్ళం, మేమంతా బూతు మాటలు మాట్లాడేవాళ్ళం, మేమంతా అవినీతికెళ్ళి ఉండేవాళ్ళం. ఇప్పుడు నువ్వు మా వాళ్ళని అన్నావంటే అర్థమైంది, నువ్వేకెళ్ళి ఉన్నావుని. నిజాలు భలే ఉంటాయి కదా.
ఇప్పుడు ఇక్కడ నీతిని సంపాదించుకోవాలని నిలబడాలిడా. ఎన్నంటున్నా కూడా ఓర్చుకోవాలి, ఎన్నంటున్నా కూడా చచ్చిపోవాలి, నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండాలి. ఎట్టుంటారంటే నువ్వు ఇంట్లో ఏడుతున్నావని, నువ్వు ఇంట్లో మొరపెడుతున్నావని, నీ భార్య నీవు ఇంట్లో అన్నం లేకుండా, నీ పిల్లవాడికి అన్నానికి అన్నం లేకుండా, వాడికి కొనియటానికి 10 రూపాయలు డబ్బులు లేకుండా, ఇంట్లో మంచం మీద కొన్ని పిల్లోడు ఎదురు పెట్టుకొని ఏడుతూ ఉంటే 500 రూపాయలు తెచ్చుకొని బొంకాడు తాగుతున్నాడు చూడు, వాడికి నువ్వు గుర్తురానప్పుడు నీకెందుకు వాడు గుర్తొస్తా నాకు అర్థం కాకుండా చెప్తున్నా. అప్పుడు గుర్తురావాలిగా, ఈ 500 నా భార్యగా పెట్టాలి, నా పిల్లగా పెట్టాలి, నా ఇంటికి ఏదన్నా తీసుకెళ్ళాలి, నా కుటుంబంతో సంతోషం ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడు నీ వాళ్ళు అక్కడ అన్నప్పుడు ఏది నేను గుర్తు రాలేదంటే ఉంటే ఉండి లేకపోతే తెలిపా, నా ఇష్టానికి నువ్వు అంత ఇబ్బంది పెడుతున్నావు, నీ వల్ల తలకాయ నొప్పి అయిపోయింది. తాగనేయకపోతే తలకాయ నొప్పి, తిరగనేయకపోతే తలకాయ నొప్పి, ఇష్టం వచ్చినట్టు తిరగకపోతే తిరగనేయకుండా వద్దంటే తలకాయ నొప్పి, ఇంట్లోకి వచ్చి భార్య బిడ్డలతో కలిసి ఉన్నామంటే తలకాయ నొప్పి. మరి ఇంకేం చేయలేము, మరి ఏం చేయాలమ్మా? హ్యాపీగా పెళ్లి లేకుండా ఉండండి, ఎంజాయ్ చేసుకోవచ్చు. ఊరన్న వద్దంటారు, ఊరన్న నడుతురక్క, అరిసేవాళ్ళు లేడు, తిట్టేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు, అనేవాడు లేడు, హ్యాపీగా ఉండొచ్చు. మనం అనుకోవచ్చు అట్టయితే అట్టయ్యా, ఇలా వచ్చేలోపు అన్నమూరుని పెట్టాలి, బట్టలు ఉతికేయాలి అంటే ఏడు కోసమేనా? అంతే కదక్క. అంటే ఎందుకు చెప్తున్నానంటే నీతి ఎక్కడ దొరుకుతుందంటే బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో రాయబడింది, సంత వీధులలోనంట అది ఏమి చేయుచున్నదంట, కేకలు వేయుచున్నది, రండి నన్ను సంపాదించుకోండి. ఏమిచ్చి సంపాదించుకోవాలి? ఏమిచ్చి సంపాదించుకోవాలమ్మా? ఇంకా నా రెఫరెన్స్ తీసేయలేను, కుదరదలేదు. ఏమిచ్చి సంపాదించుకోవాలి? నీకు ఉన్నదంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకో అన్నాడు బైబిల్ గ్రంథం. నీకున్నదంతా, నీ సమస్తమును, నీ వెండి వజ్ర వైడూర్యాలను తెలుసుగా, ఇదంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకుంది. జ్ఞానం ఏం చేస్తుంది? జ్ఞానం ఏం చేస్తుందమ్మా? ఎక్కడ ఎవరి దగ్గర ఎలాగ నిలబడాలో నేర్పుతుంది, ఎవరి దగ్గర ఎలాగ ప్రవర్తించాలో నేర్పుతుంది, ఎవరి దగ్గర ఎలాగ కూర్చోవాలో నేర్పిస్తుంది జ్ఞానం. అందుకని ఇక్కడ ఉన్నాడు చూడండి, సంపాదించుకోవడానికి ప్రయాస. ఈరోజు ప్రయాస ఎక్కడ ఉందక్క? ప్రయాస ఉందా చెప్పండి? ఎవరికైనా ఒక ప్రయాస ఉందా? ప్రార్థనకు రావాలన్న తపన, ప్రార్థనకు రావాలన్న ఆలోచన ఉన్నది, కానీ నేను లేదని చెప్పట్లేదు, మళ్ళీ మీరు నన్ను అనొద్దు, అందరికి ఉన్నది. కానీ తప్పుడు మాట్లాడకుండా ఉండాలన్న తపన ఎవరికన్నా ఉందేమో చెప్పండి, నాకు అర్థం కాదు. తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉండటానికి తపన ఉండాలి. అయ్యో నా నోటితో నేను అబద్ధం ఆడతానేమన్న భయం ఉండాలి నీళ్ళు. అయ్యో నా చూపులతో నేను చెడు చూస్తానన్న భయం ఉండాలి నీళ్ళు. అయ్యో నా ఆలోచన నేను చెడు ఆలోచిస్తున్నానన్న భయం నీలో ఉంటే నువ్వు అది చెయ్యవు. ఇప్పుడు ఆ భయం అనేది ఏమైంది మనుషులకి? ఏమైందక్క? అప్పుడప్పుడు మీరు చెప్తారు చూడండి, ఏమంటారంట, ఏంది దీన్ని ఎంత కొట్టినా కూడా ఎన్నికి తిరగదంటే దెబ్బలకి. అలాగనే వీళ్ళు భయం లేకుండా అలవాటు పడిపోయారు పాపానికి. అలవాటు పడిపోయిన వాళ్ళు మనం ఏం చేద్దాం? అబద్ధం ఆడుతాం అంటే నీతి మంత్రి ఎవరు ఉండరో చూపి నాకు, అక్కడ ఉన్నాడో లేదు, నీకు అట్టనో చెప్తాను నాకు అంతే. 100 మందిలో ఉన్నా, 1,00,000 మందిలో ఉన్నా, 1,00,00,000 మందిలో ఉన్నా నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకని ఏమన్నారు తెలుసా? 10,000లో నా ప్రియుడు అతి సుందరుడు. ఏ విషయంలో? రూపంలోనా, అందములోన, సౌందర్యంలోన, ఏటిలో? ప్రతి దానిలో అతి సుందరుడు. మాట్లాడే మాటలు, చూసే చూపులలో, నడిచే నడవడికలలో, చేసే పనులలో ప్రత్యేకించబడిన వాడు. అలాంటి వాడు ఎక్కడ వెతికినా కానరాలేదు. మరి చాలా మంది అందం ఉంటుంది కానీ క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ లేని అందం దేనికమ్మా? దెబ్బలేసి తగలు పెట్టుకోవటానికా? చాలా మందికి బాగానండి, చాలా మందికి బాగా ధనము, బలము, అధికారం ఉంటుంది, క్యారెక్టర్ ఉండదు. దేనికి? క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి వాని జీవితంలో. వాని యొక్క క్యారెక్టర్, వాని యొక్క పద్ధతులు, వాని యొక్క నడవడిక, వాడు చేస్తున్న పనులు చాలా ముఖ్యమైనవి ప్రతి వాని జీవితంలో. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మందికి అన్నీ ఉన్నాయి కానీ క్యారెక్టర్ దగ్గరకు వచ్చాక అందరికీ మచ్చలే, ప్రతి వానికి మచ్చే. అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా?
కొన్ని కండిషన్స్ ఉంటారు. రాత్రి నేను ఒక నియమం చెప్పాను, క్రీస్తు నియమం అని చెప్పుకొచ్చాను, మీకు అర్థమైందో కాదు. ఆ నియమంలోకి వచ్చినప్పుడు చెప్తున్నాను, ఈ దేవుడు మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే నీతిని, తర్వాత ఏమన్నాడు, భక్తిని. భక్తి అంటే ఏంది? దేవుణ్ణి ఆరాధించడమే భక్తి. భక్తి అంటే ఏంది? నీతి అంటే తెలుసు కదా, ఇప్పుడు దాకా చెప్పాం కదా, నమ్మకం, విశ్వాసం. అబ్రహాముకి ఏమని పేరు పెట్టిండు? విశ్వాసులకు తండ్రి. మోషేకి ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నీతిమంతుడు. చూడండి, మనకు కూడా దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉంటే లోకంలో దేని చూడుకోం, అదే నీతి. రెండోది ఏంటంట? భక్తి. భక్తి అంటే ఏంది? యాకోబు రాసిన పత్రిక కదా, యాకోబు రాసిన పత్రిక కదమ్మా, 2వ అధ్యాయము 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను. ఎవరిని? నీ పిల్లలను కాదు, నీ బంధువుల పిల్లలను కాదు, నీ ఇంట్లో వాళ్ళని కాదు. ఈరోజు మనకు పండగలు పబ్బని అడిగితే ఎలగదేనే సరిపోయే బట్టలన్నీ. అంతే కదక్క, ఎలగ తెస్తారా లేకపోతే మొక్కలకు తెస్తారా? వాడికి ఆల్రెడీ ఏమంటాడు, చాలా మంది ఏమంటారు తెలుసా, పుట్టినరోజు చేస్తారు కదా, పుట్టినరోజు కానీ ఏం తెచ్చిపోదాం అంటే ఏదన్నా ఒక డ్రెస్ కానీ, లేకపోతే వాడు ఆడుకోవడానికి ఏమన్నా కానీ. అరే వాడికి కొన్నాయి ఇన్ని బట్టలు. ఏమన్నా చాలా మంది ఉంటారు, ఇదిగో 3 బీరువాళ్ళు కొన్నాయి ఇడికి బట్టలు. 3 బీరువాళ్ళు ఉన్నాడు, మళ్ళీ నువ్వు ఒకటి తీసేయకపోతే ఏమీ లేవున్నాడు, ఆ రోడ్ల మీద పడి వాడికి ఒకటి తీసేయచ్చు కాక. ఆమె ఫీల్ అవుతారు కదక్క, అదే భక్తి. ఫీల్ అయిపోతారని భక్తిని చంపేసుకుంటున్నాం, అంతే కదమ్మా. చూడండి, ఎప్పుడైనా చూడండి, నన్ను చూశారు కదా, నేను మీ అందరితో ఎక్కడికైనా ఫంక్షన్లకు పబ్బనాలకు వస్తుంటాను, చాలాసార్లు తక్కువ అదు కానీ వస్తుంటాను కదా. వచ్చినప్పుడు నా చేతులు ఖాళీకి వస్తాయి. చాలా మంది నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు, మా అక్క కూతురు సంబంధించిన వాళ్ళకి అడిగిపోయినా కూడా, మా అక్క వాళ్ళు మన ఇల్లు ఓపెనింగ్ అయినా ఏదైనా కూడా నేను మాత్రం ఖాళీకి వస్తాను. వాళ్ళు అంటారు అంటారు, నేను రావటమే అదృష్టం, లేకపోతే నేను కూడా రావచ్చు. ఇవ్వకపోతే 10 మందిలో ఏంటంట, ఏముండదమ్మా, పేరు ఉండదా, విలువ. నువ్వేం తెచ్చావని అడుగుతారు, ఒకటే చెప్పు, వాడు రావటమే ఎక్కువ అని చెప్పని చదువు. మా వాళ్ళందరికి మామూలుగా అయితే మా తమ్ముడు ఎక్కడికంటే అడిగి రాడు, వాడు రావటమే ఎక్కువ అని చెప్పమంట. ఏందని అంటున్నావు అంటే, ఇప్పుడు ఏం తెలుసా, చిన్న పిల్లలు పుట్టినప్పుడు అంటారు తెలుసా, వాళ్ళకి నీళ్ళు పోతాను, నువ్వేం తెస్తావు, నువ్వు నీళ్ళు పోతాడు, నేనేం తెచ్చాను, నాకు అర్థం కాదు. పొంగరమ్మా, లేకపోతే గొలుసులు ఆడపిల్లలు అయితే పాప అందరూ అనుకున్నారు, చాలా ఆశపడ్డారు, కానీ నా చేతి నుంచి ఒక్కటి పోవాలి. అప్పుడప్పుడు అమ్మాయి కూడా ఉంటుంది, 10 మందిలో నేను పోయి వాళ్ళ పెద్దమ్మని వాళ్ళ చిన్నమ్మని చెప్పుకోవాలని సిగ్గేస్తుందంటే నాకు అసలు లేదని చెప్పి, నువ్వు సంపాదించుకొని నేనేనని చెప్పాను. ఏంటంటే వీళ్ళకి చేయటం కాదు, వాళ్ళకి బీరువాళ్ళకు ఉన్నాడు వాళ్ళకి ఒకసారి తిస్తే నేను వేసింది మళ్ళీ ఈరోజు వేయటానికి కుదరదు. మమ్మీ ఇదో అల్లది ఏమంటుంది, అది వేసిన తర్వాత అల్లదంటే ఇన్ని తీసి పెడుతున్నా వాళ్ళకు. రోడ్ల మీద, చెత్త కుప్పల దగ్గర, ఇళ్ళ దగ్గర ఎంతో మంది గుడ్డలు లేకుండా పైనుంచి కిందికి చినిగిపోయి వాళ్ళ యొక్క దిగంబరత్వం కనపడకుండా ఆ చినిగిపోయిన గుడ్డ పిల్లకలు అడ్డం కట్టుకుని వస్తున్నారు చూడు, వాళ్ళకు 500 పెట్టుబడి తీసి చూద్దాం. భక్తం అది. బైబిల్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి కళ్ళు 2 మూసుకొని ఏసయ్య భక్తిగా నర్మస్కా అన్నాడా లేదా? భక్తి అది కాదు, దిక్కులేని పిల్లలను. మొన్న అక్కడ ఒక మాట చెప్పాను, గుర్తుంది లేదు, మత్తయి సువార్త 20వ నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలోనికి వచ్చి దానిని స్వతంత్రించుకోనండి. ఎలాగ ఆశీర్వదించబడ్డారు వాళ్ళు? దిక్కులేని వాళ్ళను పరామర్శించారు. రిలేటివ్స్ దగ్గర పోయి చదవటం కాదు, రిలేటివ్స్ లేనోళ్ళైతే సహాయం చేయని అన్నట్లేదు. మీ బంధువులైనా లేని వాళ్ళైతే, తినటానికి కూడా లేకపోతే చెయ్యండి, అది తప్పు కాదు, మంచిది దేవుని బట్టి. ఉన్నోళ్ళ దగ్గరికి పోయి ఫోన్ చేయకుండా ఉరకటం కాదు, లేనివాడి దగ్గర ఫోన్ చేయకుండా ఏందక్క పోలేదంటే వాళ్ళు నన్ను పిలవలేదు, అసలు నన్ను పడుచుకోరు వాళ్ళు, వాళ్ళ కాడికి నేను పోయేది అంటారు. అసలు వీళ్ళు ఫోన్ కొడితే మా ఇంట్లో నాకు ఫోన్ చేసేది ఏంటి? అసలు ఎట్టుంది రెండింటి మధ్య తేడా? వాళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి ఫోన్ చేసి పిలిస్తే కూడా పోదామని అన్నట్టు ఉంటావు. వీడు పెద్ద హోదా కలిగినాడు కాబట్టి ఫోన్ చేయాల్సిన పని ముందు వస్తావు. ఏందిరా నీకు చెప్పాలని మర్చిపోయినట్టు నువ్వు నాకు చెప్పేది ఏందన్నా? నువ్వెవరు అసలు నాకు చెప్పాలి, మంది అయితే ఇది ఏంది అర్థం కాదు నాకు అసలు.
డబ్బుకున్న వాల్యూ డబ్బుకున్న వాల్యూ దైవానికి కూడా లేదు. మనిషికి లేదు, మనిషికి ఎప్పుడూ లేకుండా దేవునికి కూడా లేదు డబ్బుకున్న వాల్యూ. ఈరోజు డబ్బు ఒక పక్క దేవుడిని ఒక పక్క పెడితే దేన్ని కోరుకుంటారమ్మా? అమ్మే నిజమక్క, మీరు చాలా బాగా చెప్తున్నారు, నిండా వందనాలు మీకు. నిజంగా డబ్బే కోరుకుంటారు, దేవుణ్ణి కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే దేవుడు ఏమన్నా ఆకలి అయినప్పుడు తీరుస్తుడా? డబ్బే కదా తీర్చేది. దేవుడు ఏమైనా బాధలు ఉన్నప్పుడు తీరుస్తుడా? డబ్బే కదా తీర్చేది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దిక్కులేని పిల్లలను విధవరాండ్రు. ఎవరంట? విధవరాండ్రు అన్నారు. తెలుసా విధవరాండ్రు అంటే ఎవరు? భర్తలు చనిపోయిన వారు విధవరాండ్రు, అంతేనా? ఇంకేమన్నా ఉంది బైబిల్ ప్రకారం అయితే? చూడే అక్కడ ఏముందో, ఎక్కడో నాకు కూడా తెలియదు, నువ్వే తీసుకోవాలండి మీరు. 1 తిమోతి 5:5 అంటే చదవండి. అయితే నిజముగా అనాథరైన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. నిజమైన విధవరాలు అంటే ఏం చేస్తుంది? రేయింబగళ్ళు ఏం పని పట్టలేదు కాబట్టి ఆ ఇంటికి ఆడుకోద్దాడు, ఈ ఇంటికి ఆడుకోద్దాడు, ఆడకొద్దాడు, ఏడుకోద్దాడు, తిరుగుద్దా? నిజంగా తిమోతి గారికి అన్ని హెచ్చరికలు చెప్పాడు తెలుసా. మనం చాలా మంది మధ్య ఏంటి ఇంట్లో పొద్దుపాదు ఎప్పుడు ఏంది ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతుంటారు, నన్ను తిడుతుంటారు, నన్ను ఎందుకు తిడతారు? మీకేమన్నా రాదా? మీ ఇళ్లలో మీకు జరగదా? మీరు తిరగరా? అసలు అవసరమా? నేను చెప్తాను చాలా మందికి, పని ఉంటే పనికి పో, పని చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నిజంగా నువ్వు దేవుని లెక్కలో ఉండుంటే నీకు లోకంలో ఏ కోరికలు లేవు, ఇంకా ఏమి లేవు లోకంలో. కోరికలు ఉన్నవాళ్ళని ఎదవరాని లెక్కలో చేర్చొద్దని తిమోతికి చెప్పాడు. మళ్ళా చెప్పాడు, ఆ మాట చెప్పాడు, వీళ్ళందరినీ చేర్చొద్దన్నాడు. ఎందుకంటే యవ్వనస్తురాలైన వారిని ఎదవరాని లెక్కలో చేర్చొద్దు. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. రాజటీస్ రాయబడిందంటూ. కాబట్టి నిజమైన యథార్థమైనటువంటి ఎదవరాండ్రు ఎవరంటే దేవుని మీద ఆధారపడి, మనుషుల మీద ఆధారపడరు, పుట్టింటి మీద ఆధారపడరు, భర్త ఇంటి మీద ఆధారపడరు, ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ కష్టం చేసుకుంటూ జీవనం సాగిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతుంటారు. అంతేనా కాదా? వీళ్ళని ఏం చేయాలంట? వారి ఇబ్బందులలో కొద్దిగా సహాయం చేయాలి, తప్పులేదు. అక్క తినటానికి లేదన్నది అనుకో, పెట్టు, తప్పేముంది? అప్పుడప్పుడు చాలా మంది అంటారు, వీళ్ళకేమి శుభ్రంగా ఉన్నారు కదా, పని పాటు చేసుకోవచ్చు కదంటే. చేసుకోవచ్చు, పరిస్థితులను బట్టి చేసుకోలేకపోతున్నారు. మనం ఏం చేయలేము. చేతనైతే ఒక ముద్ద పెట్టు, చేతనైతే ₹1 సహాయం చేయి, చేతనైతే ఏదైనా ఒకటి ఇవ్వు. అంతేగాని వాళ్ళను మరలా కించపరచకూడదు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళని అసలు లెక్కలో చేర్చొద్దు అన్నాడు పౌలు గారు. వీళ్ళు ఏంటంటే కొండెగత్తలంట, వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళకి పొద్దుపోదుగా. పొద్దుపోదు అంటారు తెలుసక్క. పొద్దుపోదు అంటే వీళ్ళకేం పొద్దుపోదు కాబట్టి ఎవరి మీద వాళ్ళ లోపల ఉన్నటువంటి కోపం తీర్చుకోవడానికి ఒకసారి ఈ ఇంటి మీద, ఒకసారి ఆ ఇంటి మీద, ఒకసారి ఈ ఇంటి మీద, ఒకసారి ముగ్గురికి స్విచ్ పెట్టి పక్కన కూర్చొని అవుతుంటారు. వీళ్ళని అసలు చేర్చొద్దు ఎదవరాని లెక్కలు. వాళ్ళని అసలు సహాయం కూడా చేయొద్దు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొద్దు, వాళ్ళని పరామర్శించొద్దు. ఎందుకంటే వెళితే నీ మీద కూడా ఏదో నిప్పులు కొంప పెట్టిపోతుంది బయటికి, నీ మీద కూడా ఇంత కిరీటం పెట్టేస్తా. జాగ్రత్త. ఎదవరాండ్రును వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము. ఏ మాలిన్యము? ఈ లోకంలో ఒక మాలిన్యం ఉంది. మాలిన్యం అంటే ఏంటిది? పాపం తెలుసా? ఇహలోక మాలిన్యమును నీకు నువ్వు అంటించుకోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అంటుకుంటుంది. అది ఎలాగంటుకుంటుంది తెలుసా? ఎప్పుడైనా మీరు ఏమనుకోవద్ది, ఏమన్నా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, సందడి జరుగుతుంటుంది. సందడి అనేది కామనే కదా, ఏడైనా పెళ్ళి అన్నాక. అక్కడ జరుగుతున్నప్పుడు అందరూ ఒకలాగా ఉండరు. కొందరు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఉంటారు, కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు ముచ్చోళ్ళు ఉంటారు, కొందరు నవ్వే వాళ్ళు ఉంటారు, కొందరు ఊరిని పట్టించుకొని వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు. ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. తెలుసా ఎంటర్టైన్మెంట్ అంటే? తెలుసా? ఊరక మాట్లాడేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? అందరితో కలిమిలిగా ఉంటారు.
అందరితో కలిపిలాగా ఉంటారు. ఇప్పుడు నువ్వు వాళ్ళలో జ్వరపడడానికి ఆ మాలిన్యం నీకు అంటున్నట్టే. దుమ్ము అంటే ఇప్పుడు అది అంటారు చూడండి, కుంకుమ కానీ ఏదైనా చల్లుతారు. చల్లినప్పుడు నీ మీదకి రాకుండా నువ్వు గుడ్డాటం పెట్టుకోవాలి అంతే. పైకి ఎగిరిండు, నేను నిలబడ్డాను, నా మీద పడింది, నన్ను ఏం చేయమంటాడు, నువ్వు అడ్డం పెట్టుకోవాలి నీ మీద పడకుండా. అలాగే 10 మందిలో కూర్చున్నప్పుడు ఇలాంటి మాట్లాడే వాళ్ళు వస్తుంటారు కొంతమంది, తెలుసా? కొద్దిగా ఏం మాట్లాడతారంటే వాటిని ఏమంటారంటే, అంటే పని బాట లేని మాటలు కొన్ని ఉంటాయి. వాటిని ఒక రకంగా చెప్పాలి, హేళన మాట్లాడుకోండి. హేళనకరంగా ఒక రకంగా చెప్పాలంటే సరసోక్తులు. ఒక రకం పచ్చిగా చెప్పాలంటే డబుల్ మీనింగ్ మాటలు. నిజం చెప్పుకోండి, డబుల్ మీనింగ్. డబుల్ మీనింగ్ అంటే తెలుసు, 2 అర్థాలు వచ్చే మాట. పైకి మాత్రం నవ్వుతూనే ఉంటారు, లోపల ఒక అర్థంతో మాట్లాడతారు. ఇలాంటి మాటలలో మాట్లాడుతున్నప్పుడు నువ్వును వాటికి సపోర్ట్ చేసినట్టే నువ్వు మా యెహోవాకు మాలిన్యాన్ని కట్టుకున్నట్టే. వాళ్ళు ఎటకారంగా అన్నారనుకోండి, నువ్వు అనమనుకో అయినట్టే. అనకుండా ఉంటాను కుదురుద్దమ్మా, చెప్పమ్మా, నిజం చెప్పండి, అనకుండా ఉంటాను కుదురుద్దా? మరి ఎట్టా ఇప్పుడు అని అలా అనకుండా వాళ్ళ మధ్య ఉండొద్దు అంటే మరి అందరూ వాళ్ళే కదా, మనం ఆడుందాం మరి ప్రత్యేకం ఉండలేంగా. అందుకని ఏమన్నారు తెలుసా, మూర్ఖులు ఎదుట ఉన్నప్పుడు నీ నోటికి చిక్కం పెట్టుకో అన్నాడు. అందరూ మాట్లాడుతున్నప్పుడు నువ్వేమో మౌనంగా ఉండు. నీకు అవకాశం వచ్చినప్పుడు 4 మాటలు మాట్లాడు. అప్పుడు 10 మంది అంటారు, మీరు ఎంత తోడు మాట్లాడండి, ఇదిగో ఈ మనిషి మాట్లాడించాడు, ఇది పర్ఫెక్ట్ అనే తోడు మాట్లాడాలి. కానీ 10 దాన్ని పూసుకుంటే, 10 దాన్ని గెలుపుకుంటే, 10ది నేనేననుకుంటే చివరికి నేనెత్తిన పెద్ద కిరీటం వచ్చి పడుద్ది. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను నిన్ను కాపాడు. మళ్ళీ అక్కడ ఎవరు నిన్ను కాపాడుకోవాల్సింది? ఎవరు కాపాడాలి? కళ్ళు మూసుకుంటాడు. ఉదయకాలం 3 గంటలకు, 2 గంటలకు, 5 గంటలకు, 8 గంటలకు ఏదో ఒక టైంలో లేస్తాడు. ఏదో ఒక టైం లేకుండా ఏమన్నాడుగా, లేదంటే తెచ్చిపోయిన ఒకటి బయట. అదే కదక్క, 8 అయినా 9 అయినా లేదంటే అర్థమైంది, డోర్ కొడతారు 2 సార్లు. అయినా పలకలేదంటే తలుపు పగల కొట్టేస్తాడు. అయినా లేదంటే ముక్కు కాడు చేపెట్టి దండ తెచ్చి నెత్తినేస్తాడు. అంతే కదా, ఇంకేమన్నా చేస్తారక్క? అంటే నేనేం చెప్తున్నానంటే, ఏదో ఒక టైంకి లేస్తాడు కదా, లేచిన వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసే అలవాటు ఉంటుందా? చాలా మందికి ఉండొచ్చు, అసలు కొంతమందికి అసలు అది ఉండకపోవచ్చు. ఉన్నా మంచిది, లేకపోతే మరీ మంచిది. ఏందో ఎట్లా చెప్తున్నట్టు నేను అంతే చెప్తాను. నీ ఒపీనియన్ నా కోసం మార్చుకోలేవుగా, అది నీలో ఉండాలి. నేను చెప్తే మారినావు అనుకో, రేపు పొద్దున్న ఉంటుంది. నేను చెప్పింది రేపే వారం, సోమవారం కదా, సోమవారం పొద్దున్న గుర్తుంటుంది. నిన్న పాస్టర్ గారు మోకాళ్ళ మీద కూర్చోమన్నారు అని చెప్పి పొద్దున్న లేచినప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తా. మంగళవారం కొద్దిగా గుర్తుంటుంది, ఆ రోజు ప్రార్థన చేస్తా. బుధవారము రేపు పొద్దున్నే ఊరికి రావాలనగానే, మంగళవారం నైట్ మీ అమ్మడు ఫోన్ చేస్తారు, పొద్దున్నే పెందలాడరా అబ్బాయి ఫంక్షన్ జరుగుతుంది, ఖచ్చితంగా నువ్వు పెందలాడు ఉన్నారని. కానీ ఆ బుధవారం పొద్దున్న వచ్చాక ప్రార్థన చెప్పి పాస్టర్ చెప్పింది ఎటుపోద్దు. పొద్దున్నే లేచినప్పుడు ఆ బట్టలు ఉతికేయటము, ఆ అంట్లు కడగటము, ఆ కసువు కొట్టడము, ఆ బట్టలు ఆరేసుకోవటం, అన్నం పట్టుకోవడము, ఏ తొందర అంటే తొందరగా వెళ్ళాలంట. ఎండొచ్చులోపు ప్రార్థన ఊరి చేస్తారు. ఈరోజు కూడా ప్రార్థన అక్క, మరి ఫంక్షన్ పోతా, మరి కొంచెమన్నా ఇంక జ్ఞానం ఉండదు పాస్టర్ గారికి. అదేదో బుద్ధి పుట్టినప్పుడు అదేదో టైం పాస్ కోసం చేస్తాం, కానీ మా ఇష్టం వచ్చినట్టు చేస్తామా? ఇదేమన్నా అని అప్పుడు కొంతమంది అప్పసం చేయడానికి ఇదేమన్నా అన్నమా 3 పూటలు తినడానికి కాదుగా. కొంతమంది క్రమం తప్పుకున్నప్పుడు ఇప్పుడు ఏమంటారు తెలుసా, టీ తాగటానికి వచ్చినప్పుడు మందు తాగటానికి వస్తారు కొంతమంది. ప్రతిరోజు ఏంటంటే దాక్కపోతే తలకాయ నొప్పి అంట, ప్రార్థన చేయకపోతే నీకు తలకాయ నొప్పి రావాలి, నీకు అలవాటు పోవాలి. ఏంది ఈరోజు డల్లుగా ఉంటే ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, అందుకే నాకు అసలు ఏం పని చేతికి రావట్లేదు. ఒక చిక్కు బట్టలు ఉతుకుతున్నా, ఆ బట్టల కింద కారిపోతున్నాడు, కసువు కొడుతున్నా, చీపిరి కింద పడిపోతున్నాడు. ఏంటంటే మూడిగా ఉంటే ఈరోజు ప్రార్థన చేసుకోలేదు. నన్ను ఎందుకు అనుకున్నా, ఆ రోజు నిన్ను నువ్వే తిట్టుకోవాలి. అది నిజమైన యథార్థత కలిగిన, అవునా కదా? పొద్దున్నే పోయి అంత మూత వేసి వేయకుండా ఇంట్లో కూర్చుని అనుకో, ఏంది ఫీల్ కూడా ఉంటే ఏం లేదు, తలకాయ నొప్పి లేస్తుంది ఈరోజు, అంతా కాదు బాగాలేదు అసలు, ఏంది గొనుగుతున్నట్టు ఏం లేదు, తలకాయ నొప్పి అయిపోయింది, ఒక 100 రూపాయలు వాళ్ళు ఇది ఏమి సంబంధించి అంటాడు. అంత ముడిగా ఉండవా? అవును, మరి వాడి హ్యాబిట్ అది, వాడి అలవాటు అది. అది లేకపోతే వాడు ఎట్ట అయిపోతాడు, వాడికి కూడా తెలియదు, పిచ్చోడు అయిపోతాడు. ప్రార్థన చేయకపోతే క్రైస్తవుడు పిచ్చోడు కావాలి. అలవాటు ఉందక్క, అలవాటు ఉందా? ఆ ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు, ప్రభువా
ఈరోజు నేను తినటానికి పోతాను, బొంగులు కడిగి పోతాను, తాగటానికి పోతాను, ఆళ్ళ కడిగి పోతాను, ఇలా కడిగి పోతున్నాను. ఎవరి దగ్గర ఏం మాట్లాడుకో, నువ్వే నన్ను కాపాడమంటే అడుగుదురుద్దాక నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలిగా. అదే చెప్పి తన కంటకుండా తన్ను తాను ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలా? దేవుడు నిన్ను పాపం అనే ఊబిలో నుంచి బయటకు తీసుకొని వచ్చి శుభ్రంగా గడిగేసి మరి అని సాకలవాణి సబ్బు కంటే కూడా కంసలవాణి యొక్క అగ్ని కంటే కూడా స్వచ్ఛగా కడిగేసి నేను ప్రశుద్ధంగా పెట్టి పర్ఫెక్ట్గా ఇక్కడ ఉతికి పెట్టాడు. తెల్లగా ఉండొచ్చు. ఇంత తెల్లగా చేసి పెడితే ప్రతిసారి నేను పోయి పూసుకొని వస్తాను, నువ్వు అడగమంటే అడగదురుద్ది. మీకు కూడా కోపం వస్తుంది కదక్క, అవునా కాదా? మరి కోపం వస్తుంది తెలుసా మీకు? రోజు పనికి పోయి బట్టలన్నీ మట్టి చేసుకుని రోజు ఉతుకుతారమ్మా. రోజు ఉతికితే ఏమవుద్ది? ఏమవుతుందమ్మా? కాయకన్ను కడిపోద్ది అంటారా? కాయకన్ను ఎక్కడనేది అంటే కాయకన్ను అంటారు కదా, సాగిపోద్ది, కలర్ అంతా షేడ్ అయిపోద్ది. రోజు ఉతికితే ఏమవుతుంది తెలుసా? ఇవన్నీ కూడా ఉతికి ఉతికి సీకు పట్టిపోతాయి, తొందరగా చచ్చిపోతాయి. అలాగని రోజు నీ పాపాన్ని ఒప్పుకొని అలవాటు పడిపోతే చివరికి అసలు ఒప్పుకోవడం మర్చిపోతాం. రోజా? ఇంతకు ముందు రోజు అదే కదా రాత్రి ఏం చెప్పాను? ఆ ప్రధాన యాజకుడైతే ప్రతి దినము తన పాపముల కొరకు, ప్రజలందరి పాపముల కొరకు ప్రతి దినం అని రాయబడింది. కానీ అయినా ఒక్కసారే కడిగేశాడు, పర్ఫెక్ట్ చేసేసాడు. ఇంట్లో టీవీ తెచ్చి పెట్టేశాడు. నువ్వు రోజు కొనుక్కొస్తావా? రోజు కొనుక్కొస్తావమ్మా? నెల బ్యాలెన్స్ చేస్తున్నారు, ఒకసారి వేస్తారా? రోజు వేస్తారా? ఒకసారి. అప్పుడప్పుడు చాలా మంది నెట్ బ్యాలెన్స్ కూడా రోజు చేసుకుంటారు కదా. అంటే రోజు అంటే నీకు రోజుకి ఏం చేస్తున్నావు దాన్ని? అలాగే రోజు పాపాన్ని ఒప్పుకునే తట్టు ఉండకూడదు. ఒక్కసారి కడిగేసిన తర్వాత ఇంక మనం కాపాడుకుంటుండాలి. ఇంట్లో భార్యలు తిడుతుంటారు, చెవిటోడిగా ఉండాలి. ఇంట్లో ఎలా ఉండాలి? చెవిటోడిగా ఉండాలి. ఎంత చెప్తానో వినపడట్లేదంటే అస్సలు మర్చిపోవద్దు. మర్చిపోయి పట్టించుకున్నవా నీ లోపల ఉన్నది ఏంటిది? ఏంటి అక్కడ లోపల ఉంది? ఉడుకు రక్తం. అది అంత పవర్ తెలుసా? నాకేందనుకున్నావు? శివుని ఎత్తి లేనని అనుకున్నావా? నాకు సిగ్గు శరం లేదనుకున్నా. నువ్వు ఎంత తెచ్చిపోతావు అంటే నీ కట్టలు తెంచుకుని వస్తుంది ఆ కోపం. ఒక్క 15 నిమిషాలు, ఒక 20 నిమిషాల తర్వాత ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తే అసలు నేనేనా? ఆ వీడియో తీసుకొని తర్వాత ఆ వీడియో పెద్ద టీవీలో నువ్వు వేసుకొని ఒక్కసారి చూడు, నువ్వు ఎంతంతలా నరుకుతున్నావో, ఎట్ట తిడుతున్నావో, ఎట్ట మాట్లాడుతున్నావు చూస్తే నీకు నవ్వు వస్తుంది తెలుసా? అసలు నవ్వు వచ్చేస్తా తెలుసా? ఎందుకంటే నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇది తప్పు అంటే తప్పు అయితే తప్పే అనాలంతే. అది నిజం అని అబద్ధం ఆడకూడదు. అర్థమవుతుందా? ఎవరైనా 100 రూపాయలు ఇచ్చినారంటారు, వాళ్ళు మర్చిపోయి ఉంటారు, నువ్వు మర్చిపోయి ఉంటావు. ఒకవేళ నువ్వు ఇయ్యలేదన్నారు అనుకోండి, నేను మర్చిపోయానేములే, ఇయ్యలేదనే అంతే. నేను ఇచ్చాను, రుజువులకు పోదాంరా, ఇవన్నీ చేస్తే చల్లదేడా. మరి ఇచ్చుకొని నేను తప్పుడని కావాలంటే నువ్వు అన్యాయంగా వాళ్ళు తీసుకుంటే దానికి ప్రతిఫలంగా వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు అనవసరంగా ఇస్తే నీకు ప్రతిఫలంగా దేవుడు నీకు ఇస్తాడంతే. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా 100, 50, 1,00,000 పోయినా దేవుడి మీద ఆధారపడి, ప్రభువా నేనైతే వాదించడం నా వల్ల కాదు, నేను ఇచ్చానని నాకు గుర్తుంది ప్రభువా, వాళ్ళు ఏలేదంటున్నారయ్యా, నువ్వే చూసుకోమని వదిలేయి. నువ్వు వాళ్ళు ఆర్గ్యూ చేసి నేను నిరూపిస్తాను, ఇది చేస్తానని ఈ నిరూపించే కాడ నీతంతా పోతుంది. అంతే కదమ్మా? ఈ నిరూపించే దగ్గర సాక్షులు రాస్తాం, అందరి దగ్గర పోతావు. ఊరా నీకు సాక్ష్యం చెబుతారా? ఇక ఒకళ్ళు చెప్పాలని చెప్పి నాకు నువ్వు ఇచ్చినవు కానీ ఈ మధ్య నువ్వు ప్రార్థన పోత కొద్దిగా పిచ్చి ఎక్కువైందిలే, అయితే మీరు కరెక్ట్ కాదులే. నీకెళ్ళి మాట్లాడరు. నువ్వు అనుకుంటున్నావేమో నీ ఇంట్లో వాళ్ళు కూడా నీకెళ్ళి మాట్లాడరు. నీ ఇంటిలో ఉన్నటువంటి నీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నీతో మాట్లాడరు. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు మాట్లాడతారని? నేను అదే చెప్తున్నాను. ఒకటి, ఇహలోక మాలిన్యమును తనకు తాను అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. నేను కాపాడుకోవాలి. ఇప్పుడు 10 మంది పిల్లల్లో కూర్చున్నాను, నా కంట్రోల్లో నేను ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఆడ ప్రవర్తిస్తే నా నీతికి అసలు యథార్థతకి విలువేముందక్క? ఇప్పుడు నేను అడిగి పోకూడదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ పోయింది అనుకోండి, నా కంట్రోల్లో నేను ఉండాలి. ఇది కాదంటే కాదంతే వదిలేయాలంతే, అవునంటే అవును వదిలేయాలంతే. ప్రతి దానికి కాంప్రమైజ్ అయిపోవాలంటే తప్పదు, వదిలిపోవాలంతే. అదేమన్నా పరలోకం తీసుకుపోయేది? అదేమన్నా పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది? ఈ 5,000 ఏమైనా పరలోకం తీసుకెళ్తాయా? ఈ 1,00,000 రూపాయలు ఏమైనా పరలోకం తీసుకెళ్తాయా? ఇది తీసుకెళ్లేవి కాదు. అందుకనే వాటిని వదిలేయాలి అక్కడ అంతే.
అది పట్టుకొని నన్ను ఎట్ట అన్నాడు, నా గురించి ఎట్ట మాట్లాడారు, నన్ను ఎట్ట అన్నాడు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ఎంతమందికి చెబుతున్నావు? సాడీలు మరుడి కాదు నువ్వు. ప్రార్థన పోతే వాళ్ళ గురించి సాడీలు చెప్పచ్చు పొద్దుగూకులు. ఎంత దరిద్రం తగలబడిపోయింది మనుషులకి. ఇక అర్థం కాల. పులి చిలిపిని కొంచెమైనా మొత్తాన్ని పులి చేస్తుంది, కొంచెం కూడా ఉంచదు. మరి అనుకుంటారేమో కొద్దిగే కదా, ఒక అబద్ధమే కదా, రేపు పొద్దున్న 4 అవుతాయి, తర్వాత 8 అవుతాయి, తర్వాత 100 అవుతాయి. అందుకే చెప్తాను ఇక్కడ, ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిజమైన భక్తి. ఇప్పుడు ఏటాలో ఫస్ట్ 2 చేయడానికి ప్రయాసపడతాం, 3వది చేయడానికి కష్టపడదు. యేసు ప్రభు నన్ను కాపాడయ్యా ఏం లేకుండా. ఆయన కాపాడుతున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నన్ను కాపాడుతున్నాడు, లోకంలో ఉన్న అందరినీ కాపాడుతున్నాడు. కాపాడకుండా ఎవరు నేను ఉంటున్నాడు ఆయన. యేసు ప్రభు అందరికీ ప్రభువే, అదే కదా. యేసు క్రీస్తు అందరికీ అని రాశారు చూడు, ఎంత బాగా రాసి పెట్టుకున్నారు. అందరికీ ప్రభు, నువ్వు ఒక్కడికేనా? నువ్వు నచ్చినా నచ్చకుండా నీకు ప్రభువే, నీకు నచ్చినా నచ్చకుండా నీకు ప్రభువే, నాకు ఇష్టం లేదని చెప్పి నీకు ప్రభువే. నేను వందల సార్లు చెప్తున్నాను. ఈరోజు నేను బీజేపీ పార్టీకి కాకపోయినా ఆయన నాకు అధికారే. నాకు నచ్చలేదంటే ఆయన అధికారం కింద ఉన్నంత కాలం ఆయన కింద ఆయన చెప్పిందే చేయాలి నువ్వు. నాకు వద్దంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఇప్పుడు టీడీపీ ఉంది, నాకు నచ్చలేదంటే వాళ్ళ అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళ కింద ఉన్నట్టే. నువ్వు యేసు ప్రభు అధికారంలో ఉన్నావు. ఈ అధికారం అంతా యేసు ప్రభు స్వాధీనంలో ఉంది. ఈ యొక్క దేశము, ఈ ప్రపంచము, ఈ సర్వము దేవుడు యేసు ప్రభు సృష్టించాడు. ఆయన సృష్టిలో ఉన్నావు కాబట్టి నేను కాపాడుకునే బాధ్యత ఆయనది. మరి ఎందుకయ్యే యాక్సిడెంట్ జరుగుతుందంటే లెక్కలే కూడా తిరుగుతున్నావు కాబట్టి తరుగుతున్నా, అంతేనే కాదు. నా కాడ బండి ఉంది, అక్క పాప లేప కాకుండా నిద్రపోండి, మాతో పని కాదు, మీరు డిస్టర్బ్ చేయదు, ఊరి కొడుకు మీరందరూ జాగ్రత్త. వినేవాళ్ళేనండి, వాళ్ళని ఇబ్బంది అసలు పెట్టకండి, పిల్లల్ని ఊరి కొడుకు జాగ్రత్త. ఇక్కడ నా కాడ బండి ఉంది, అది పట్టుకుంటే 100 పోద్ది, ఇంకా పట్టుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ పోద్ది. నా ఇష్టం వచ్చినట్టు పోయిననుకోండి, నేను దాని మీద ఎట్లుంటాను, చిన్న సేమలాగా ఉంటాను. గాలికి నేను ఎగిరిపోయి కంట్రోల్ కూడా కింద పడిపోయి కాళ్ళు ఎరిగితే యేసు ప్రభు నన్ను కాపాలేదు, పొద్దున్న ప్రార్థన చేసుకొని పోనంటే ఎప్పుడేం చెప్పాలి చెప్తాండి నువ్వు? నేను మా ఆయన గురించి ప్రార్థన చేశాను, ఏ ఇబ్బంది లేకుండా చేసా, ఏంది యాక్సిడెంట్ అయిందంటే ఎంతమంది దాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు బండి అడ్డు దిగుతాడు, కింద పడుకొని పైన పడద్దా? నీ తప్పిదమే. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. దేవుడు అందరిని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. కాబట్టి భూమి ఇంకా నిలిచి ఉన్నది, ఆకాశం ఇంకా నిలిచి ఉన్నది, సమస్తం ఇంకా నిలిచి ఉంది. ఏ ఒక్కరు కూడా ఇంకా ఆయురారోగ్యాలుతున్నారు దేవుడు కాపాడటం వల్లనే. అది గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి మీరు. అదే ఆయన కాపాడటం ఒక్క నిమిషం ఆగిపోతే ఆకాశం నుంచి అగ్నివర్షం వచ్చి మొత్తం తగలబడిపోద్ది. అర్థమవుతుందా? కాపాడుతున్నాడు అందరినీ. మనం ప్రార్థనకు వచ్చి వాళ్ళు రాకుండా ఒకటే అయింది కదా అంటే తప్పు. అందరినీ కాపాడే బాధ్యత అయింది. భారతదేశానికి కరువు వచ్చిందంటే ఎవరికి వచ్చిందని? అందరికీ వచ్చింది. ఉన్నోళ్ళకి వచ్చింది, లేని వాళ్ళకి వచ్చింది. నీ ఒక్కరికి పెట్రోల్ 117 రూపాయలు పెట్టి ఇంకొకరికి 50 రూపాయలకి ఇస్తానరా? డబ్బున్న వాళ్ళకి 150 రూపాయలు, డబ్బు లేని వాళ్ళకి 117 రూపాయలు పెట్టిరా? ఎక్సెల్ బండి తీసుకుపోయినా 117, ఇప్పుడు బైక్ తీసుకుపోయినా 117, పెద్ద బుల్లెట్ తీసుకుపోయినా 117, కారు తీసుకుపోయినా 117, పెద్ద లారీ, టర్బో, విమానం తీసుకుపోయినా అంతే. అది అధికారం, ఆయన లెక్కలో ఉన్నారు అందరూ అంతే. దీనిలో తారతమ్యాలు ఏమి లేవు. యేసు ప్రభు అందరినీ కాపాడుతున్నాడు. ఆయన తిట్టిన వాళ్ళని కాపాడుతున్నాడు, ఆయన మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళని కాపాడుతున్నాడు, ఆయన కొరడాలతో కొట్టిన వాళ్ళని కాపాడుతున్నాడు, ఆయనను దూషించిన వాళ్ళని కాపాడుతున్నాడు, ఆయనను అప్పగించిన వాళ్ళని కాపాడుతున్నాడు, ఆయన మీద జైల్లో కేసు పెట్టిన వాళ్ళని కాపాడుతున్నాడు, అందరినీ కాపాడుతున్నాడు. ఆయన కాపాడలేదు నువ్వు అంటున్నారు కదా. మమ్మల్ని కాపాడుతుంది ఇంకొకళ్ళని నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పుడు నేను ఉన్నది ఎక్కడ? రేకుడి కింద అనుకుంటున్నాను, కానీ మనందరం ఉన్నది ఎక్కడ? ఆకాశం కింద. నీ వరకు నువ్వు రేకులు వేసుకొని నేను ఉన్నానంటే గట్టి గాలి తేమవుతావు మీ రేకులు. అప్పుడు ఎవరి కింద ఉంటావు నువ్వు? మనం చాలా బాగా ఆలోచించండి. గంప కింద కోడి అనుకుందంటున్నా, అబ్బా నేను బల్లే ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు అనుకుందంట. కానీ గంప ఎగిరిపోతే పైన ఏముంటుంది? బిల్డింగ్ ఉంటుంది.
మీరు అది చాలా పర్ఫెక్ట్గా కొన్ని విషయాలు ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు అందరినీ కాపాడుతున్నాడు, మన ఒక్కరిని కాదు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు అనుకునేటువంటి ఒక భ్రమ ఏంటంటే, నా మీద ఏం పడకుండా నన్ను కాపాడేది ఈ గంప అనుకుంటుంది. గంప వీళ్ళు పెట్టిన సేఫ్టీ, కానీ కాపాడేది దేవుడు. అవునక్క? ఇప్పుడు ఏమన్నారు, ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకున్నారు, పాపము కూలింగ్ నీళ్ళు కావాలని తెప్పించుకున్నాము, తాగుతున్నాము. అబ్బా మాకు మాత్రం నీళ్ళున్నాయి, ఊరికిలో వింటారు కుదిరింది. ప్రపంచం మొత్తానికి లోపల నుంచి అందరికీ నీళ్ళున్నాయి. నువ్వు స్పెషల్ అయి తెచ్చుకొని తాగుతున్నావు కాబట్టి నీకు దాహం తీరుతుంది. స్పెషల్ అయి లేని వాళ్ళు కూడా దాహం తీరట్లేదమ్మా. ఇప్పుడు చెప్పండి, స్పెషల్ నీళ్ళు లేవు కొంతమందికి. ఉప్పు నీళ్ళు అదేంటి మామూలు నీళ్ళు తాగుతారు, బోరింగ్లో కొట్టుకొని తాగుతున్నారు, వాళ్ళ దాహం తీరట్లేదా? మనకే తీరుతుందా అక్క? ఈ ఫిల్టర్ నీళ్ళు లేనప్పుడు ఏం నీళ్ళు ఉన్నాయి? బోర్ నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు లేనప్పుడు ఏం నీళ్ళు ఉన్నాయి? వాగులు వంకలు బావిలు ఉన్నాయి. బావిలు లేనప్పుడు వాగులు వంకల్లో నీళ్ళు. ఇప్పుడు ఆ నీళ్ళు తాగినప్పుడు అన్ని నీళ్ళు తాగినా బాగుండే దాహం తీర్చి, ఇవన్నీ తాగినా కూడా నోటి తెప్పిపోతే అలా అట్లా. తెలుసా? ఇంతకుముందు మన వాగులు కానీ ఆ నక్కలాగులు కానీ నీళ్లు బారుతుంటే పైన కింద చిన్న చిన్న ఉన్నటువంటి చీమలు కూడా కనపడతాయి. అంతంత కనపడతాయి, అంత తెల్లగా బారుతుంటాయి. ఆ నీళ్ళు తాగితే కమ్మగా ఉంటాయి. ఆ రుచి వేరు. అర్థమైందా? ఆ రుచి వేరు. అంత హాయిగా ఉంటుందో తెలియదు అది. ఇప్పుడు ఈ నీళ్ళు ఎన్ని బకెట్లు తాగినా కూడా పట్ట రావటమే కానీ ఏమీ లేదు. అవునా కాదా? అందుకే చెప్తున్నాను, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. మనందరినీ దేవుడు కాపాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, తండ్రి అందరికీ ఒక్కడే. పిల్లలు తండ్రి దగ్గర నుంచి వచ్చిన తర్వాత పిల్లల్లో ఉన్న తారతమ్యం ఏమని? మా పెద్దోడు అంటేనే మా నాన్నకి ఎక్కువ, అసలు నన్ను బడిసుకాడు. వీళ్ళు అనుకుంటున్నారు తండ్రికి అట్లేదు. అందరికీ తండ్రే కదా, అందరికీ జన్మనిచ్చాడు కదా. ఆస్తి పంపకాలు పంపేటప్పుడు వాడికి ఏమన్నా 50 ఎకరాలు ఇచ్చేసి వీడికి 2 ఎకరాలు ఇచ్చిండా? నీకు ఆక్సిజన్ ఎంత ఇస్తున్నాడు, వాళ్ళకు ఆక్సిజన్ ఎంత ఇస్తున్నాడు. నీకు ఎండ ఎంత ఇస్తున్నాడు, వాడికి ఎంత ఇస్తున్నాడు. నువ్వు మాత్రం ఏసీ రూమ్లో ఉన్నావు కాబట్టి, నువ్వు మాత్రము ఏసీలో ఉన్నావు, నీ మీదకి ఎండ అసలు రావట్లేదు. బయట ఉన్నవాడికి 45 అంటే ఏసీలో ఉన్న నీకు 45 డిగ్రీలే. నువ్వు మాత్రము ఏసీ పెట్టుకొని కంట్రోల్ చేసుకున్నావు. బయటకు వచ్చిన తర్వాత దానికి డబల్ నువ్వు అనుభవిస్తున్నావు. నీకు అర్థం కాల. నిజం, దానికి డబల్ ఫీలింగ్ ఉంటుంది. దాంట్లో డబల్గా దానికి తర్వాత దానికి అనుభవించాలి, తప్పదు. అది ఇది నార్మల్. అంటే సాధారణమైన శరీరం అలవాటు పడ్డాడు ఏదైనా చేయగలడు, దానికి అలవాటు పడ్డాడు ఏం చేయలేడు. మన సెక్యూరిటీ ఎంతవరకు మనం సెక్యూరిటీ చేసుకుంటే కొంతవరకే ఏదైనా. కానీ దేవుడి సెక్యూరిటీ చేస్తే అది ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ఎవరిని పాపము చేయమని బతిమిలాడటంలా అందరినీ పాపం నుంచి బయటికి రమ్మంటున్నాడు. నిన్ను నువ్వు ప్రేరేపించుకొని పోయి చేస్తున్నావు. దానికి ఊరొక బాధ్యుడు, దానికి ఏమైనా దేవుడి బాధ్యుడా? అందుకని ఏమన్నారు తెలుసా? ఇదిగో నీతియు, మనం చదవండమ్మా. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే భక్తి. ఇప్పుడు నీతి సంపాదించుకున్నావు, భక్తి సంపాదించుకున్నావు. తర్వాత యథార్థం, నీతి, భక్తి, విశ్వాసం. ఏంటంట? విశ్వాసం. విశ్వాసం తెలుసా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సాధ్యమా? విశ్వాసం, నమ్మకం. ఏం నమ్మకం ఉండాలి నీకు? ఏం నమ్మకం ఉండాలి? యేసు ప్రభు వారు పుట్టేటప్పుడు అంట, లోకాసు వార్తలో ఒక ఆయన గురించి రాయబడింది. ఆయన పేరు శివమని అని అనుకుంటాను. ఆయన పుట్టేటప్పుడు అంటే వీళ్ళందరూ దేనికోసం ఎదురు చూశారంట? రక్షకుడు ఉదయిస్తాడని నిరీక్షణతో ఎదురు చూస్తున్నారంట. నిరీక్షణ చూడండి, ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా నా దేవుడిని నేను చూస్తానన్న నమ్మకం. అప్పుడు ఆయన చేతిలోకి తీసుకొని నేను చూశానని ఆయన గురించి మాట్లాడాను. ఈరోజు మీకు చెప్తాను, ఒక నమ్మకం ఉండాలి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఎత్తి ఆడబడమంటే, సముద్రంలో పడమంటే కంపల చెట్టు పోయి పడిపోతుంట, కొండ పడిపోతుంట. అలాగని కూర్చుని మనోళ్ళు చెట్టా భయపడు అంటే పడుద్దా? ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇది రాత్రి చెప్పే కదా, ఈ పిచ్చి ఎక్కువైపోయింది జనాల దగ్గర. ఇది పిచ్చి. భక్తి అనుకుంటారు, భక్తికి పిచ్చికి చాలా తేడా ఉందమ్మా, తెలుసా?
పిచ్చికి భక్తికి చాలా తేడా ఉంది. పిచ్చోడు చేసేది పిచ్చి పాష్టాలు, భక్తి పరుడు చేసేది జ్ఞానంతో చేస్తారు. అవునా? నిజం. చాలా లోతుగా ఆలోచించాలి మీరు ప్రతిదీ. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, విశ్వాసము. ఎరుకో గోడల చుట్టూ ఎన్నిసార్లు తిరగమన్నాడమ్మా? 7 రోజులు తిరగమన్నాడు. మన లాంటి వాళ్ళు మధ్య కూడా 7 రోజులు తిరిగేది, అది 3 రోజుల్లోనే అయిపోతాంప. గన్ను ఏది అదేది గడ్డపారలు గన్ను తీసుకొని పడబడదామంటే పడిపోతాయా? దేవుడు చెప్పినప్పుడు చేయాలి. తొందరపడితే తోలు తీస్తాడు అంతే. అవునా లేదు? అబ్రహం తీరా తొందరపడితోళ్ళు. మీకు అర్థం కావట్లేదు. తొందరపడి ఎక్కువ, మన వాళ్ళందరూ తొందర ఎక్కువే. అంత తొందర అవసరమా? నీకు 99 సంవత్సరాల వయసులో 100 సంవత్సరాల అప్పుడు పిల్లలు ఇస్తాను ముందే కావాలి. ముందే తెచ్చుకొని ఏం చేయాలి? నేను ఇస్తానన్నాను కదా, ఈయనంట ఇస్తానని చెప్పిండు కదా. ఆ వయసు వచ్చేదాకా ఏడు చేయరాదు. తొందర ఎందుకు నీకు? తొందరపాటు ఇస్మాయిల్ని తెచ్చుకున్నా. ఈ రోజు వరకు కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడు అంటారు, అసలు ఎందుకు అన్నారా మా నాని అన్నారు. తొందరద్దు. దేవుడు నీకు ఒక నమ్మకం ఇచ్చాడు. నువ్వు అప్పుడప్పుడు చాలా మంది మీకు అందరికీ కంది తెలుసు కదక్క. కంది తెలుసుగా అందరికి తెలియని వాళ్ళు. కందిలో ఏం పెద్ద విషయం కాదు. మిరప తెలుసుగా, చెట్టు నాటేస్తారు. నాటుతారక్క. ఎన్ని నెలలకు వస్తుంది పంట? 3 నెలలక 2 నెలలకక్క? మిర్చి మిరపకాయలు 2 నెలలకా? అమ్మ, అది రైతు వ్యవసాయం అంటే 2 నెలలకు వస్తుందంట. మీరు నాటిన మరుసటి రోజు పోయి కాయలేదు ఏందని చెప్పి చెట్టు వీకెత్తే, అవునా కదా? ఇప్పుడు నీకు తొందర ఎక్కువైపోయి బోర్లోనే చెప్పేసి మొత్తం బోర్ నీళ్ళు తెచ్చి రోజు మాగాడికి పెట్టి తొందర కాయలు కాయమంటే, తొందర ఎక్కువైపోయి చేయకూడని చెప్తే తోలుడిపోతుంట. అదే నీకు దేవుడు ఇచ్చే టైం దాకా నువ్వు ఎదురు చూడాలి ఏదైనా. అది శ్వాసం. ఏమన్నాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. అక్కడికి వెళ్ళేంత వరకు నువ్వు రెడీగా ఉండాలి. ఇక్కడ నేను ఇప్పుడే పోతానంటే చాలా మంది ఏమంటారు తెలుసా? ఇతరుతో చచ్చిపోయి పరలోకం పోతే బాగుండు. అది చచ్చిపోతే పరలోకం పోతావా? మరి అంత కోపం ఎందుకు నీకు? ఊరి మీద కోపంతో చచ్చిపోతానంటే అంత. చాలా మంది ఏమంటారు తెలుసా? దేవుడి దయ వాళ్ళు ఇప్పుడు చచ్చిపోతే అమ్మ పరలోకం అని పోతాను. దేవుడి దయ, చచ్చిపోతే దేవుడి దయ. ఈ మధ్య అదే ట్రెండ్ అయిపోయింది. చచ్చిపోయినా కూడా దేవుడి దయ, బతికినా దేవుడి దయ, ఇచ్చినా దేవుడి దయ, అన్ని దేవుడి దయ అన్న. అసలు ఎందుకు వస్తుంది ఆ మాట? నాకు అర్థం కాలేదు. చచ్చిపోతాననే మాట ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుంది బాబు? ఎందుకు వస్తుంది అక్క? చచ్చిపోతానని ఎందుకు వస్తుంది చెప్పండి? ఇప్పుడు అనరా మీరు మనసులో? బయటికి అంటులే, ఒక్కోసారి అని కూడా ఉంటారులే, మనసులో అనుకుంటారు. ఎప్పుడన్నా ఎందుకు అంటారు చెప్పండి? బతుకు మీద ఇష్టం లేక. బతికిచ్చింది ఎవరు అంటే దేవుడి మీద ఇష్టం లేకనే కదా. ఆమేన్. దేవుడి మీద ఇష్టం లేక మరి దేవుడి దగ్గర పోతావా? మరి ఎందుకంటారు ఇప్పుడు చెప్పాలి. మీరు తొందరగా చెప్పేస్తే త్వరగా ముగిస్తాను, టైం అయిపోయింది. ఎందుకంటారు చచ్చిపోతానని? ఎందుకంటారమ్మా? ఎందుకంటారంటే చావటానిక? ఎలా బతకాలో తెలియక. ఆమేన్. బతకడం చేతగాక దేవుడిచ్చిన జీవితాన్ని ఎలా బతకాలో చేతగాక చచ్చిపోతానంటాడు. యుద్ధం చేయటం చేత కాదు. ఈ భూమి మీద నరుల దినములు ఏంటంట? నరుల కాలము యుద్ధకాలం. యుద్ధంలో నువ్వు ఎక్కడ ఎలా తప్పించుకుంటే బతికిపోతావు. యుద్ధంలో పోయినప్పుడు అటు నుంచి ఇటు నుంచి నిన్న పొద్దున మనం అనుకుంటే ఈ మధ్యకాలంలో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. మిసైల్స్ చేస్తున్నారంట. రోజుకి ఎన్నెన్నో పడిపోతున్నాయి. పైనుంచి ఆకాశం నుంచి ఊడిపడుతున్నాయి బాంబులు. తప్పించుకోవాలి నువ్వు టైం వచ్చినప్పుడు. తిప్పుకోసారి సైరన్ అవుతుంది, ఊరిపోతారు. బంకర్ లేక బయట నిలబడితే ఏమవుద్ది? ఆమేన్. వాడు ఎందుకు ఊదాడు అది సైరను? బెల్లు ఎందుకు కొట్టాడు? పోయి లోపల పోయి ముడుక్కో, పైన సిద్ధం పడుతుంది. అది మిసైల్ బాంబు పడుతుందని. అప్పుడు వాడు బెల్లు కొట్టినప్పుడు నువ్వు లోపల పోవాలి. 10 సార్లు ఊరిపోతారులని నువ్వు లోపలనే ఉండలేవు, బయటికి రాకుండా ఆగలేవు. కాబట్టి జీవితం కూడా అప్పుడప్పుడు దేవుడు నీకు సైలెన్స్ చేస్తుంటాడు. అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండాలట. అప్పుడు తాబేలు తెలుసుగా, అందరు చూసిరా?
ఏమి లేకపోతే స్వతంత్రం బయటకు వచ్చినట్టు ఏదైనా యుద్ధం కటెక్కని శబ్దంతో పటెక్కని లోపల ముసుకేసుకుంటది. ఎందుకు నీకు అంత భయం అంటే, భయం కాదు, తను ఇచ్చిన బతుకును కరెక్ట్గా దేవుడిచ్చిన ఆయుస్సును అయిపోయేంత వరకు బతికి విజయంతో దేవుడి సన్నిధికి చేరాలి. అది బతుకు యొక్క అర్థం. 20 సంవత్సరాలకే ఓడిపోయాను, 20 సంవత్సరాలకి ఇసుగు పుట్టింది, ఇట్లాంటి భర్తను చేసినందుకు నేను మీద చచ్చిపోవాలనుకున్నాను. అట్టప్పుడు అసలు ఆ బతికేందుకు నీకు? హాస్పిటల్లో బెడ్ మీద పడుకుంటాడు చూడు, ఐసీయూలో, రేపో మాకు చచ్చిపోతాడు చూడు, వాడి దగ్గర పోయానంటే నేను చచ్చిపోతాను పిచ్చోడా, దాని ఇలువ తెలియక నేను ఇన్ని రోజులు అలా ఉన్నాను, ఈ రోజు తెలుస్తుంది దాని ఇలువ, దయచేసి నీ జీవితం నువ్వు కాపాడుకోమంట. మీరు అంత చచ్చిపోతానని భయం చచ్చిపోతానని తీర్మానం తీసుకోరు కదా, హాస్పిటల్ పోకండి. కడుపు నొప్పి వచ్చినా భరించండి, కాళ్ళు నొప్పులు వచ్చినా భరించండి, ఏమొచ్చినా భరించండి, అన్ని భరిస్తూ పనులు పాటలు చేసుకోండి. ఏదైనా తలకాయ నొప్పి వచ్చినా, ఏది వచ్చినా, నిప్పులో కూడా చేపెట్టిన కాయలు కూడా పడుచుకోవద్దు. మరి చచ్చిపోవాలన్నాడు కదా, మరి ఎందుకు భయం? చిన్న కడుపు నొప్పి వస్తే, కడుపు నొప్పి వస్తే కూడా పడుచుకో, మాత్రం తెచ్చేయరు. ఎందుకు నీకు మాత్రం? చచ్చిపోవాలనుకున్నావు కదా, చచ్చిపోవాలకు మాత్రం కావాలా? ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకోవాలని ఉరేసుకుంటారు అక్క, ఉరేసుకున్న దిప్పి హాస్పిటల్ కాదు తీసుకెళ్లాల్సింది, వాళ్ళకి ఎందుకు హాస్పిటల్? మళ్ళీ రేపు పొద్దున్న తీసా మళ్ళీ మధ్యకి పోయి ఉరేసుకుంటే ఎన్ని రోజులు కాపలా కాస్తాం? రోజు కాపలా కాస్తావా? అది అసలు పర్ఫెక్ట్ కాదు, అది మీకు అర్థం కావట్లా. అందుకేమన్నాడు తెలుసా? అబ్రహాం చెప్పాడు, నేను వచ్చినప్పుడు ఏమన్నాడు? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డాడు. ఏమన్నాడితే, ఇదిగో నేను వచ్చినప్పుడు ఏం చేస్తాను అన్నాడంట ఆయన, నిత్య జీవము ఇస్తానన్నదే నేను మీతో చేసిన వాగ్దానం అన్నాడు. యోహాను పత్రిక మొదటి పత్రికలో నిత్య జీవము ఇస్తానన్నదే నేను నీకు చేసిన వాగ్దానం. నిత్య జీవం ఇస్తానన్నాడు ఆయన. నీకు నమ్మకం ఉందా లేదా? ఉందా లేదా? మరి ఉన్నప్పుడు మా భర్త తిట్టాడు, మా ఇంట్లో వాళ్ళు తిట్టారని మూతి ముడుచుకొని ఇంట్లో వాళ్ళ మీద అడిగి ఇంట్లో పోదని కూడా 4 రోజులు పడుకుంటే ఏమైపోద్ది? నీరసం అవుతుంది. నీరసం వచ్చిన తర్వాత మళ్ళీ వాడే చూపించాలి, లేవు సంపాదించిందంతా నీకు తగలబెట్టాలి మళ్ళా. అవునా కదా? జీవితం మీద ఇష్టంతో బతకాలి, దేవుడి మీద ప్రేమతో బతకాలి. దేవుడి కోసం నాకు ఇచ్చిన బ్రతుకు నేను ఆయన కోసం బతికేటట్టు బతకాలని బతకాలి. ఈరోజు అంటే బతకడం చేత స్విచ్ బాబు చాలా మంది అంటుంటారు, జీవితం ఎంత బాగుంటుందో చూడండి, ఎంత ఎంటర్టైన్మెంట్. నేను అప్పుడప్పుడు చాలాసార్లు చూస్తుంటాను, నాకు అనిపిస్తుంటుంది, ఎప్పుడు సంతోషంగా ఉండండి. బైబిల్లో లేదా మాట? ఏందమ్మా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. నోట్రా ప్రభువు నందు మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అన్నాడు. సంతోషంగా ఉండండి. దేవుళ్ళో ఉన్నోడికి బాధలు ఉండవు, దేవుళ్ళో ఉన్నోడికి దిగుళ్ళు ఉండవు, దేవుళ్ళో ఉన్నోడికి టెన్షన్లు ఉండవు, దేవుళ్ళో ఉన్నోడికి ఎప్పుడూ సంతోషమే. అప్పుడప్పుడు అది పాడుతుంటారు, తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ సంతోషమే. సంతోషం అండి ఎల్లప్పుడూ. ఈ టైం ఉంది, ప్రార్థనకు వచ్చావు, దేవుడి సన్నిధిలో ఉన్నావు, సంతోషంగానే గడిపాడా? ఇంటికి పోతున్నావు, ఇంటి దగ్గర ఉన్నావు, ఇంటి దగ్గర కూడా సంతోషంగా ఉండు, ఇంట్లో వాళ్ళందరితో కలిమిలిగా ఆనందంగా సంతోషంగా ఉండు. కష్టం కదక్క, ఎట్టుండాలి సంతోషంగా? లోపల దుఃఖం కూడా అంటే మన ప్రభు కలవరి సెలువులో 3 మేకుల మధ్య వేలాడతాడని తెలిసి కూడా ప్రజలందరి మధ్యలో నవ్వుతూ సంతోషంగా లేడా? నీకెందుకు రాదని? నీకొత్తే నేను చెప్తున్నా, నాకొత్తని, నాకు ఇన్ని వచ్చినాయి నేను చెప్తున్నాను. కానీ ఏ రోజైనా నా ముఖంలో బాధ కానీ దిగులు కానీ చూసింది? మా నాన్నగారు ఈ లోకయాత్ర ఇడిచి వెళ్ళిపోయిన రోజు కూడా నేను కళ్ళమ్మ నిలబెట్టుకోవాలి. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్ని ఆయన ముగించుకొని వెళ్ళిపోయాడు. నా చేతనైన పని నేను చెయ్యాలంతే. మనం ఎందుకు ఏడవాలి? అమ్మాయి పాప హాస్పిటల్లో పోతుందని ఏ రోజు కూడా బాధపడలే. దేవుడు ఏది చేస్తే జరుగుద్ది, మనం ఎందుకు టెన్షన్ పడాలి అవసరం? ఇప్పుడు అమ్మాయి నీకు బాధ లేదే, దిగులు లేదే, ఏడవలేదే, ఏడితే మనం బరుగుద్దా? పొద్దు గూగులు పోతే అనుకోండి, అడిగితే ఏమన్నా ఉంటుందా? ఏముండదు. దేవుడు రాసి పెట్టినట్టుగా ఆయన ఏమన్నాడు? ఇదిగో నియమింపబడిన దినములలో ఒక దినమైనను గడవక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములు ఆయన అన్నాడు దావీదు మహారాజు. అన్ని రాసి పెట్టాడు ఆయన. నాకు ఎప్పుడు ఏది ఆయన తెలుసు. నేను తొందరపాటుగా తీసుకుంటే ఏమవుతాయి? తొందరగా పాపం చాలా తొందర ఉంటుంది కదా మీకు అందరికి. మామిడి చెట్టు కాయలు కాస్తుంటే తొందరగా కావాలని పోయి కోసుకుంటావు, కోసుకొని తింటే అంత పుల్లగా ఉంటాయి. కానీ ఒగురు చి ఎందుకు ఈ కాయ అంటాడు.
అది పండిన తర్వాత తింటే టేస్ట్ ఉంటుంది. నీకు ఎప్పుడు ఇస్తే ఏది ఇస్తే నీకు ఉపయోగం ఉంటుందో అప్పుడు ఇస్తే నీకు ఉపయోగం ఉంటుంది. అది ముందే ఇస్తే పరలోకం కూడా నీకు ఎప్పుడు ఇయ్యాలో అప్పుడే, అప్పటి వరకు ఇక్కడ రెడీ చేయి, వెయిట్ చేయడం అంతే. అది విశ్వాసం. నా దేవుడు మరలా వచ్చి నన్ను తీసుకెళ్తాడు, అది విశ్వాసం. నన్ను తీసుకెళ్తాడు అన్నప్పుడు నన్ను ఈ లోకంలో ఆయన ఇలా బతకమన్నాడు, భక్తితోనూ నీతితోనూ విశ్వాసంతోనూ. రెండు ఉన్నాయి, తర్వాత వారం చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 మనం విన్నాం కదా, వచ్చే వారం నా 2 చెప్పేసి ఇప్పుడు మనం చదువుకున్నది సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్తుడై ఉన్నాడు అనే మాట యొక్క కన్క్లూజన్లోకి వచ్చినప్పుడు మీకు దాని గురించి పూర్తి చెప్తాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనుడు ఒక్కడికే చెప్పినట్టు మీరు అనుకుంటే తప్పు. భూమి మీద దేవుని సంబంధమైన బిడ్డలమైన మన అందరికీ నీతి దైవజనుడికే కావాలి, ఇంకొకరికి వద్దా? చెప్పండి, నాకు అందరికి కావాలా? దైవజనుడికే కావాలా? అంతే కదా. భక్తి దైవజనుడికే కావాలి, ఇంకొకరికి వద్దా? విశ్వాసం దైవజనుడికే కావాలి, ఇంకొకరికి వద్దా? అందరికీ కావాలి. కాబట్టి నీతి, ఈ రోజుల్లో లోకంలో బతుకుతున్నాం, అవినీతి లోకంలో ఉన్నాం. అవినీతి లోకంలో నీతిగా బతకాలి. టార్చర్లు ఎక్కువ అవుతుంటాయి, కోపం అవుతుంటే ఒక్కోసారి కొన్ని ఆఫీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బుల కోసమని వాటి వెయిటింగ్ చేస్తున్నప్పుడు కోపం మొత్తం ఉంటుంది. కంట్రోల్ చేసుకోండి. కోపం వచ్చి తగాదు పెట్టుకుంటే మనం అవుతాం. మనకు జరుగుతుంది అన్యాయమని మనకు తెలుసు, కోపం మొత్తం ఉంటుంది, రక్తం ఉడుకుతుంటుంది. కానీ దేవుని సమాధానం కోసం ఎదురు చూడాలి. తెలుసా, ఇప్పుడు మనం తిడుతుంటారు అంతమంది తెలుసా? నన్నైతే నాకు తెలిసి 100-90 మంది తిడుతుంటారు. నాకు తెలుసు, నన్ను గురించి నేను చెప్పుకుంటున్నాను. నాకు తెలిసి ఎవరెవరు నన్ను ఎంత తిట్టుకుంటున్నారు, కానీ నేను కంట్రోల్గా ఉంటాను. నా దేవుడి సమయం ఇస్తాడు. ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎందుకమ్మా? ఆ మాత్రము నిరీక్షణ లేకపోతే దేనికోసమా మనం బతకటం? ఓపిక. చూడండి, బాగా గమనించి ఆలోచించండి. నీతి చాలా గొప్పది. యోబు నీతిమంతుడు. ఎట్ట ఓర్చుకున్నాడు తెలుసుగా నీతిమంతుడు. మనకేమన్నా కొంపలే మునిగిపోయినాయి, మన మీద ఒక మాట అంటారు, వెంటనే మనసులోకి ఏం రావాలి చెప్పండి? వెంటనే నన్ను ఎవరైనా ఒక మాట కానీ నా మీద ఏదైనా అని నా గురించి ఏదైనా వీళ్ళకని చెప్పారు అనుకో, వెంటనే నా మనసులోకి ఏమంత తెలుసా? మా బాబాయ్యే కదా, మా అన్నే కదా, మా తమ్ముడే కదా, ఇదే వచ్చేస్తుంది అంటనే. చీలేమనుకుంటారు, అట్టనుకుంటే నువ్వు ఎప్పుడు వాళ్ళంగా నీ మీద అంటనే ఉంటారంటే అని వాళ్ళే అలసిపోతారు. మనకేమి అంతే కదమ్మా. మీరందరూ సూర్యుడి కిందకి పోయి సూర్యుడి మీద ఊసి 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 మీకే నోరు నొప్పుడు సూర్యుడికి ఏమన్నా అవుద్దా? నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి తేజో సంబంధమైన సూర్యుని వలె ఉండాలి. నిజం, నీ మీదేం కాదు, నిన్ను అని నువ్వు వాళ్ళకే అలుగుబుట్టి తర్వాత వాళ్ళే మారుతారు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఫీల్ కావద్దు. రెండోది భక్తి. భక్తి అంటే చెప్పారు కదా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించి ఈ లోక సంబంధమైన పాపం నీకు అంటకుండా నువ్వు కాపాడుకోవాలి. మూడోది విశ్వాసం, నమ్మకం. నా ప్రభు మరలా వస్తే నన్ను తీసుకెళ్తాడు, అది విశ్వాసం. ఓకే, తర్వాత ఏముంది? ప్రేమ, ఓర్పు, సహనం. ఈ 3 ఉన్నాయా? ఆ 3 వచ్చేవారని చెప్తాను. ఓకే, అందరూ కూడా తల ఉంచితే ప్రార్థన చేసుకొని ఆరాధన కొరకు సిద్ధపడతాం. అందరూ కూడా ఆరాధన కొరకు సిద్ధపడండి. సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న ప్లీజ్ సహోదరి